Good morning to all of you. We have this 32 years journey. Few days back, some of the skill development corporation people came to me. వాళ్ళు మీ 32 years జర్నీలో ఏ రకంగా కంపెనీని రన్ చేశారు, దాని నుంచి మేము ఏమైనా నేర్చుకుంటే మేము ఎట్లా కంపెనీ రన్ చేయవచ్చు అనేది నా ఎక్స్పీరియన్స్ చెప్పమని అడిగాను. నేను చెప్పాను, ఆ ఎక్స్పీరియన్స్ మీకు పనికిరాదు. ఎందుకంటే ఇప్పుడు ఫ్యూచర్లో రన్ చేయాల్సిన కంపెనీస్ ఫాస్ట్లో రన్ చేసిన విధానంతో రన్ చేసినప్పుడు ఈ కంపెనీస్ మీ ఫ్యూచర్ కంపెనీస్ పనిచేయవు. కాబట్టి నా ఎక్స్పీరియన్స్ మీకు ఉపయోగపడదు. కాబట్టి ఏం జరుగుతుంది, ఫ్యూచర్లో ఏం జరుగుతుంది, వాట్ ఈస్ గోయింగ్ టు బి ద ఫ్యూచర్ అనే దాని గురించి మనం కనుక డిస్కస్ చేసినప్పుడు అది ఉపయోగపడుతుంది. కానీ మన పాస్ట్ ఎక్స్పీరియన్స్ వల్ల ఏమీ ఉపయోగపడదు. యాజ్ ఇట్ ఈస్గా ఉంటుందా అనే దగ్గర ఆలోచించినప్పుడు ఇట్ ఈస్ ద మెయిన్ ఇంపాక్ట్ ఆఫ్ ద ఇష్యూ. మేము అంటే నేను కానీ సీనియర్ మేనేజర్స్లో చాలామంది లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో వేరియస్ సెమినార్స్లో అటెండ్ అవ్వడం కానీ లేకపోతే ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ మూలంగా అర్థమైంది ఏంటంటే టెక్నాలజీస్ చేంజింగ్ ర్యాపిడ్లీ అండ్ ద ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఆల్రెడీ స్టార్టెడ్ ఇన్ సంథింగ్ ఇన్ 2012. దిస్ ఈజ్ వాట్ వీ అండర్స్టూడ్. ఆల్రెడీ అవర్ గెస్ట్ సెడ్ అబౌట్ దట్. నేను దాని గురించి ఇప్పుడు మళ్ళీ నేను మాట్లాడాను. ద ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ స్టార్ట్ అయినప్పుడు మనం అగైన్ థర్డ్ ఇండస్ట్రియల్ ఇండియా గురించి ఆలోచించినప్పుడు ఫ్యూ ఆఫ్ ద థింగ్స్ నేను మేబీ ఐఎమ్ స్కిప్పింగ్ సమ్ స్లైడ్స్ అండ్ కమింగ్ టు అగైన్ ఐ విల్ కమ్ బ్యాక్ టు ది స్లైడ్. మనం ఇండియా చాలా గొప్ప దేశము అని మనం అందరం చాలా పొగడుకుంటుంటాం. ఎప్పుడు మన దేశం గొప్పది, ఇప్పుడు గొప్పదా కాదా అనేది నాకు ఎప్పుడు క్వశ్చన్ మార్క్. సో ఇఫ్ యు సీ అప్ టు మేబీ 1820 సే ఈవెన్ 1700 వరకు కూడా ఇండియా చైనా వరల్డ్ జీడిపిలో మోర్ దెన్ 25% ఆఫ్ ద జీడిపిని ఈ రెండు కంట్రీస్ వరల్డ్లో షేర్ ఉంది. దట్స్ వేర్ ఇండియా ఈజ్ ఎ గ్రేట్ కంట్రీ అండ్ చైనా ఈజ్ ఎ గ్రేట్ కంట్రీ అప్ టు 1700 ఆన్. తర్వాత ఏమైంది, ఫస్ట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇండియా చైనా పడిపోవడం మిగిలింది. యూరప్ స్టార్టెడ్ పికింగ్ అప్. దెన్ ఫర్దర్గా తీసుకుంటే యుఎస్ ఆల్సో స్టార్టెడ్ పికింగ్ అప్ and India, China by 1900, by the time the second industrial revolution is reached, it is almost 5% for both the countries. Afterwards, the history remains same, but around 1970 or something, China started picking up and that's reached to something like 17-18% of the world GDP, and India is still lingering around 6 to 7% of it. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన ఇష్యూ. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ద ఎంటైర్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్. కొత్త టెక్నాలజీస్ని ఎవరైనా కనుక మనం వాడుకోనప్పుడు మనం ఏం జరుగుతుంది, మన కంట్రీకి ఎట్లయితే జరిగిందో అదే మన ఇండివిజువల్కి కూడా జరగడానికి పాసిబిలిటీ ఉంటుంది. దిస్ ఈజ్ ఏ వెరీ కీ ఇన్ మై ఒపీనియన్. ఎవ్రీ వన్ ఆఫ్ అస్ హ్యాస్ టు అండర్స్టాండ్. మాకేం జరగదు, జరిగిపోతుంది అని అనుకోవడానికి వీల్లేదు. సో టేకింగ్ దాట్ ఇన్ టు ద థింగ్, వన్ మోర్ పాయింట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే వరల్డ్ వైడ్గా మనం చూస్తానే ఉన్నాం ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ ఈజ్ ఏ స్ట్రింకింగ్. దట్ మీన్స్ ఒక ప్రోడక్ట్ని మనం కొత్త తయారు చేసినప్పుడు తయారు చేయడానికి కొంత టైం కావాల్సి వస్తుంది, అది మార్కెట్లోకి వెళ్ళి సక్సెస్ అవ్వడానికి కొంత టైం కావాల్సి వస్తుంది. ఆఫ్టర్ సమ్ ఇయర్స్ దట్ విల్ డై. ఓల్డెన్ డేస్ మేబీ మేము పుట్టిన టైంలో కానీ మేము ప్రొఫెషనల్లోకి వచ్చిన టైంలో ప్రొడక్ట్ లైఫ్ సైకిల్స్ ఆర్ 30 years 40 years. దట్ మీన్స్ మనం చదువుకున్నది మనం రిటైర్ అయ్యే లోపల సరిపోతుంది, కొత్తది నేర్చుకోవాల్సిన అవసరం లేదు. బట్ టుడే ద ప్రొడక్ట్ లైఫ్ సైకిల్స్ ఎస్పెషలీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ ఏరియాలోకి తీసుకున్నప్పుడు ఇట్ ఈస్ కమింగ్ యాజ్ లో యాజ్ 2-3 years. దట్ మీన్స్ వెన్ యూ హ్యావ్ రియలీ వర్క్ ఆన్ దట్ మనం కంటిన్యూస్గా నేర్చుకోవటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మనం కనుక నేర్చుకోవటం అనేది కంటిన్యూస్గా లేనప్పుడు మనం ఎవరైనా అవుట్డేట్ అయిపోతాం. నా లైఫ్లోనే నేను ఇప్పటి వరకు 4-5 times కొత్త విషయాలని నేర్చుకోవటం. ఈవెన్ రీసెంట్గా లాస్ట్ 1 or 2 months నుంచి నేను బుక్స్ కోర్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేకపోతే మిషన్ లెర్నింగ్ వీటిలో కోర్సెస్ని నేను కూడా స్టూడెంట్ లాగా నేర్చుకోవడం అనేది స్టార్ట్ చేశాను. నౌ ఇండస్ట్రీ 4లో
what is that technologies which is making a difference? One is Internet of Things. The second dimension is machine learning, deep learning, cloud computing, and digital things. Of course, ఇంకా కొన్ని రకరకాలుగా మాట్లాడవచ్చు. ఈ అన్నింటినీ మనం ఎక్కడున్నాం? మనం ఎలక్ట్రానిక్స్ సెక్టర్ ఉన్నాం. మనం ప్రిపేర్డ్నెస్ కానీ మనకున్న కండిషన్ ఏంటి, వేర్ వి ఆర్ అనేది కనుక ఆలోచించుకున్నప్పుడు, ఇఫ్ యూ టేక్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, లక్కీలీ we were there in that. We are still, I can feel we are leaders in that. ఎందుకు అంటే మనం ప్లాన్ చేసామా లేకపోతే అన్ప్లాన్డ్గా చేస్తామా అనేది ఆలోచించినప్పుడు ఇట్స్ డిఫరెంట్ స్టోరీ. బట్ సమ్వేర్ ఇన్ 1900 we started talking about the bay automation, and then afterwards మనం various other projects like asbestos cement, దీంట్లో మెజర్మెంట్స్ దగ్గరికి వెళ్ళాం. తర్వాత ఎస్పెషలీ ఈ డేటా లాగర్స్ దగ్గరికి వచ్చేటప్పుడు మేబీ 98 we started connecting lot of things to the Indian Railways. ఈరోజు మనం ఆల్మోస్ట్ more than 9,000 systems ని కనెక్ట్ చేయగలుగుతున్నాం. We are able to get the data. That means getting a data and అండర్స్టాండింగ్ హౌ టు గెట్ ద డేటా. ఆ డేటా ఎట్లా ఉంటుంది, దాని బిహేవియర్ ఎట్లా ఉంటుంది, ఆ డేటాని ఏ రకంగా వాడుకోవచ్చు, ఆ డేటాని మనం కన్సిస్టెంట్గా ఎట్లా తీసుకురావచ్చు, అటువంటి డైమెన్షన్లో తీసుకున్నప్పుడు ఈ మేబీ ఎంటైర్ ఇండియా వీ హ్యావ్ ఏ వెరీ హై లీడింగ్ ఎడ్జ్. దట్స్ వేర్ మనం కనుక ఎప్పుడు చాలా ఎక్స్పీరియన్స్ కూడా మన వాళ్ళందరికీ కూడా. మేబీ భవానీ శంకర్ when he went to the Tata Motors and said they tried to give a 2 minutes interview to him and want to send him in that 2 minutes itself. At time because Gartner suggested the contact, he went and tried to say. When he said నేను 65 లక్షల థింగ్స్ని మేము ఇండియన్ రైల్వేస్ కనెక్ట్ చేశాము అని ఓన్లీ ఒక్క మాటతో ఆటోమేటిక్ దట్ మీటింగ్ ఎక్స్టెండెడ్ టు 2 hours, and not only that 2 hours, continuous 2 days he is engaged in their factory and understood the entire thing, and the entire contact came. This అంటే నేను అనేది ఆ 6.5 million థింగ్స్ని కనెక్ట్ చేయటము అనేది దట్ ఈస్ అవర్ సర్టిఫికేట్ విచ్ ఈస్ హెల్పింగ్ అస్. ఇట్స్ నాట్ జస్ట్ సర్టిఫికేట్. ఇన్ మై ఒపీనియన్ వీ అండర్స్టూడ్ వాట్ ఈస్ ద ఛాలెంజెస్, వాట్ ఆర్ ద వేస్, బికాస్ మనం కనెక్ట్ చేయడంతో వదిలేదు. టుడే వీఆర్ ఏబుల్ టు గెట్ ద డేటా అండ్ మేక్ ద డేటా అవైలబుల్ మేబీ 24/7. ఈ మిషన్స్ అన్నింటిని మనం వర్క్ చేయించగలుగుతున్నాం. దీస్ ఆర్ ఆల్ వర్కింగ్ ఆన్లైన్. ఈవెన్ నౌడేస్ వీఆర్ యూజింగ్ ఏ analytic tools to understand how many data lagers are functioning, how many data lagers are not functioning, what are the networks is functioning, what is not functioning. Remotely, without even customer understanding, we are able to solve that problems. Another dimension which we are seeing is we have something like 2,500 service engineers across the country with our own roles. With our own roles means వీళ్ళందరూ మన ఎంప్లాయీస్. మన ఓన్ ఇదిలో ఉండటం వలన we understand well, we are able to control well. So the entire trust to the customer. రైల్వేస్ కనుక చాలాసార్లు మాట్లాడినప్పుడు రైల్వే ఆఫీసర్స్ సేస్ టు ద ఈవెన్ MNCs follow Efftronics model. Efftronics model of servicing. That is where the differentiator of our thing. That's where I believe we are strong in IoT. That's where we are able to get contact with GE or with all other big names, whatever it may be. They want to collaborate with us because we have ground control. Ground control means the connectivity is a key for us. So any higher end software can be brought from US or German and various dimensions, but getting connected to the ground is a very, very crucial, which is a control. That control I feel we have. That is a differentiator for Efftronics. ఈవెన్ నేను అంతకుముందు మేబీ 94-98లో జీ టెలిఫిలిమ్స్తో వర్క్ చేసేటప్పుడు జీ చైర్మన్ హ్యాడ్ ఎ స్మాల్ ఇష్యూ కాదు, బిగ్ ఇష్యూ బేసికలీ. ఇనిషియలీ వెన్ జీ టెలిఫిలిమ్స్ వాజ్ స్టార్టెడ్ యాజ్ ఎ satellite channel in India, he is collaborated with a star network. The star network have 4 channels and the G is the 5th channel or something like that. The G has a huge success in the entire system, and whereas star channels, they are all English and driven and all, they are not having any success. So that company want GE to give a share into this GE. Otherwise they said we'll disconnect your satellite. So he knows that he got a pain and he gave the connection. He thought it is going to be the problem in future also.
That's where he said, I want to take a control on the ground. That's where he invested on city cable in Vijayawada, and the same city cable model of Vijayawada is spread across the India. That means when we have a ground control, that is one of the key control in my opinion, is which nobody can easily enter, but that doesn't mean it is going to work. That's where I strongly believe Efftronics has a strength in, on IoT. That's especially connecting things. The next challenge is where we are really poor is we don't have any knowledge on machine learning or deep learning. We are almost what is called blank on that. This has to be learned, because this is the area where there is a lot of money is there. Because we are getting a data, we are doing a groundwork, labor work, but the real money comes when we are able to create a value. That we'll see what is that. So other technologies like cloud and digital twins, there is a cloud, there is a lot of possibilities to use the other things, only we have to learn a little, but again dimensions like digital twins and all, this is the issues which we have to learn. So taking that forward, so what is that, even maybe the previous guest also said, the future, the projection based on current data, so many companies which are in the top 500 companies in the world, the number of years they are in that 500 is getting reduced. That means it is always a problem. That's what we are talking about it. Now taking that, one more point I want all of you to understand, and this is where our Indian journey, I am not talking about now international journey and all, Indian journey. I remember when we started this company, 1985 lo start chesinappudu, this is all protected country. Protected country ante, say you want Bajaj scooter. Bajaj scooters are produced only X number, but the demand is there for 10 years. That means my father cheppevaadu, if you get good marks in the 9th class, I will book a scooter for you, but you will get that scooter after, by the time you get job. So because I have to wait 10 years. So that type of protected country. We are not talking about quality, we are not talking about productivity. Quality and productivity was not there in 1985. So from there, when Rajiv Gandhi took as a Prime Minister, he opened a thing. Whoever wants to develop anything, do that. Even previous slide, లో మనం ఫస్ట్ స్లైడ్ నా ఫోటోలో చూపించినప్పుడు చెన్నుపాటి విద్య గారు అని చెప్పి ఒక ఎంపీ గారి ఫోటో ఉంది మన కంపెనీ ఓపెన్ చేసినప్పుడు. ఆమెతో పాటు వాళ్ళ అల్లుడు హీ వాంట్ స్టార్ట్ ఏ టీవీ బిజినెస్. ఆ టీవీ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఆమె ఎంపీగా ఉండి ఆమెకు లైసెన్స్ రావడానికి 1 year పట్టింది. వేరే మనం తర్వాత ఒక 1 year తర్వాత మనం ఎలక్ట్రానిక్స్ స్టార్ట్ చేయడానికి వీ డోంట్ హ్యావ్ ఎనీ లైసెన్స్ అవసరం లేదు, బట్ we are able to get license in a Auto Nagar within a 1-day license. That is what I am talking about. 1985 నుంచి 1986 లోకి వచ్చేటప్పటికి వచ్చిన చేంజ్ బేసిక్గా. అంటే వాట్ ఈస్ దట్ అంటే మనం దాని మూలాన జరుగుతున్న ఇష్యూ ఏంటి? కాంపిటీషన్ ఈజ్ స్టార్టెడ్, ద క్వాలిటీ ఇంపార్టెన్స్ ఈజ్ స్టార్టెడ్, ప్రొడక్టివిటీ ఈజ్ స్టార్టెడ్. బట్ అన్ఫార్చునేట్గా ఈ ఇంపాక్ట్ ఎట్లా ఉంది ఏంటి అనేది మన ప్రజలకు కానీ మన సమాజంలో ఎవరు చెప్పలేదు. మన తాతయ్యలు కానీ లేకపోతే మన నాన్నలు కానీ వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే మనం 1985 ముందర ఎట్లా బతకాలి అనే దాని గురించే మాట్లాడుతుంటారు. దిస్ ఈజ్ వేర్ రియల్లీ ద ఇష్యూ అనమాట. సో అక్కడి నుంచి నెక్స్ట్ జరిగింది ఏంటి, సమ్వేర్ ఇండస్ట్రియల్ పాలసీ. 1991లో మన కంట్రీ WTOలో ఎప్పుడైతే కనెక్ట్ అయిందో, దట్ మీన్స్ సైన్ చేసిందో, అక్కడి నుంచి ఏంటి, ద కాంపిటీషన్ ఈజ్ వరల్డ్ వైడ్ కాంపిటీషన్. 1991లో కనుక తీసుకుంటే బిఫోర్ 91 టీవీస్ వన్ ఆఫ్ ద మేజర్గా అప్పుడు అమ్మేది. విజయవాడలో చాలా కంపెనీస్ ఉన్నాయి, ఫ్రెండ్స్ కంపెనీస్. 15,000కి 18,000కి అట్లా టీవీలు తయారు చేసి అమ్మేవాడు. బట్ ద ఇష్యూ ఈజ్ అదే టైంలో సోనీ టీవీ 10,000కి జపాన్లో తయారయ్యేది. ఇండియాకి రావాలనేటప్పటికి 200% ఇంపోర్ట్ డ్యూటీ వేసేటప్పటికి అది 30,000 అయ్యేది. అంటే ఫ్రమ్ 10,000 గుడ్ టీవీ ఇండియాలోకి వచ్చేది 30,000 అయ్యేది. ఇండియాలో బ్యాడ్ అంటే హై క్వాలిటీ లో క్వాలిటీ 18,000కి ఇచ్చేసింది. ఆ టైంలో 91లో వెన్ పివి నరసింహారావు అండ్ మన్మోహన్ సింగ్ దే సైన్ WTO అగ్రిమెంట్ సైన్ చేసినాక ఆ 200% ఇంపోర్ట్ డ్యూటీ ఈజ్ కేమ్ డౌన్ టు 40. అంటే ఏమైంది,
ఆ 10,000కి ఓ 4,000 యాడ్ అయ్యి 14,000 సోనీ టీవీ ఇండియాలోకి వచ్చేసింది. 18,000లో తయారు చేసేది గాన్. ఆల్ దట్ కంపెనీస్ అన్నీ క్లోజ్ చేసేసి అంటే అయిన దెబ్బతిన్నాయి. అంటే నేను అనే పాయింట్ ఏంటంటే ఇప్పుడు 1991 తర్వాత మనం గ్లోబలైజేషన్, మన కాంపిటీషన్, ప్రపంచంలో ఉన్న ఏ కంపెనీతోనైనా మనం కంపీట్ చేయగలిగే కెపాసిటీ ఈజ్ ఏ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే దాంట్లో కావాల్సింది ఏంటి, మన స్కిల్స్ కానీ, నాలెడ్జ్ కానీ, ప్రాసెసెస్ కానీ అవన్నీ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లోకి కంపీట్ చేయగలిగినప్పుడే మనం సక్సెస్ అవుతాం. ఇక్కడ మనం తెలుసుకున్నది చాలా ఏళ్ల నుంచి కూడా జపాన్ లాంటి కంట్రీస్తో మనం ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు మేము చాలామంది సీనియర్ పీపుల్ని జపాన్ ట్రైనింగ్కి వెళ్ళాం. జపాన్లో అక్కడ చూసిన దాన్ని బట్టి అక్కడికి మనకి ప్రొడక్టివిటీ తీసుకుంటే అక్కడ ఒక పర్సన్ చేసే పని మనం 20 మందిని చేస్తున్నాం. అది మేజర్ ప్రాబ్లం. ఆ ప్రాబ్లం నుంచి మనం బయటికి ఎట్లా వస్తాం, దట్ ఈస్ వాట్ ఈస్ వన్ ఆఫ్ ద అదర్ డైమెన్షన్. సో అక్కడి నుంచి నెక్స్ట్ డైమెన్షన్ ఏంటంటే 2000 నుంచి ఏమైంది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చింది. దాంట్లో చాలామంది హయ్యర్ శాలరీస్ వస్తాయి, మనం ఎంతకైనా ఎదగొచ్చు అనే డైమెన్షన్ ప్రతి వాళ్ళకి సమాజంలో అర్థమైంది. ఎప్పుడైతే మనం ఎవరైతే ఎంతకైనా ఎదగొచ్చు, ఎంతైనా సంపాదించవచ్చు, మన బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేదు, మన ఫ్యామిలీతో సంబంధం లేదు, మనం పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చామా లేదా రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చామా, ఎవరైనా ఎంతైనా ఎదగొచ్చు అనేది వాట్ ఈస్ ఇట్ మెయిన్ చేంజ్ ఫ్రమ్ 2000. అందుకనే కంట్రీ కొంచెం రకరకాల మాల్స్, ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్స్ లేదా ఎయిర్ కండిషన్ మాల్స్, రకరకాల ఏరోప్లైన్స్ వాడటం, ఇవన్నీ కూడా దిస్ ఆల్ స్టార్టెడ్ ఆఫ్టర్ 2000. So this is where the difference. Now the biggest problem ఏంటంటే 2012 ఇప్పుడు మాట్లాడేది 2012 తర్వాత ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. నౌ ద ఇండస్ట్రీ 4లో ఎట్లా సక్సెస్ అవ్వాలి ఏంటి అనేది. నౌ దిస్ ఇస్ ద 4th చేంజ్, దట్ ద 5th చేంజ్ ఫర్ ఇండియా. సో ఈ చేంజెస్ అనేది మనం ఎట్లా వర్క్ చేస్తాము అనేది దిస్ ఇస్ వాట్ ఈజ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇట్. మనకు ఆల్రెడీ 25 years బ్యాకే మనం డిజిటైజేషన్ ఎట్లా చేయాలి ఏంటి అనే దాని గురించి నేర్చుకొని ఉన్నాం. ఆ నాలెడ్జ్ అక్కడి నుంచి ఉంది. బట్ దాన్ని ఎట్లా మనం ఎక్స్పాండ్ చేసి కొత్త టెక్నాలజీస్, కొత్త ఇదిల్లో ఎక్కడెక్కడ గ్యాప్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి. దిస్ ఈజ్ వేర్ రియల్లీ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఇప్పుడు మనకున్న ఈ అండర్స్టాండింగ్ ఇండస్ట్రీ 4 దాంట్లో నుంచి ట్రాన్స్ఫర్మేషన్ అంటే మీ అందరికీ కొన్ని అలవాట్లు ఈ కంపెనీలో వర్క్ చేయడం మూలాన అందరూ 99% మీరందరూ కూడా ఈ కంపెనీతోనే వర్క్ స్టార్ట్ చేశారు కాబట్టి ఇక్కడే నేర్చుకోవడం మిగిలింది. మీకు ఇతర కంపెనీలు ఏం జరుగుతుంటాయి లేకపోతే ఇతర దేశాల్లో ఏం జరుగుతుంటాయి అనేది చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. దాంతో న్యాచురల్గా ఇక్కడి నుంచే గ్రో అయ్యారు. ఇప్పుడు దాకా కంపెనీ ఏం చెప్తుంది, ఇండస్ట్రీ 4కు ముందు ఎట్లా మనం వర్క్ చేయాలి, లేకపోతే ఇండస్ట్రీ 2లో ఎట్లా వర్క్ చేయాలి, 3లో ఎట్లా వర్క్ చేయాలి అనేది డైమెన్షన్లోనే మిమ్మల్ని అందరినీ మూవ్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు సడన్గా నవ్ వీఆర్ ఆస్కింగ్ యూ చేంజ్ ద గేర్స్ ఆర్ ద చేంజ్ ద లెర్నింగ్ టు ఇండస్ట్రీ 4. ఇండస్ట్రీ 4కి షిఫ్ట్ అవటం అనేది ఏ చేంజ్. ఆ చేంజ్లో చాలా 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 చేంజెస్ వస్తాయి. ఈవెన్ ఆ చేంజెస్ ఎట్లా చేంజ్కి మనం అడాప్ట్ అవ్వాలి. మనం కనుక అడాప్ట్ అవ్వకపోతే ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా మన దేశం ఎట్లయితే 1700 బిఫోర్ ఎట్లా బెటర్గా ఉంది తర్వాత దెబ్బతిందో మనం కూడా అట్లాగే దెబ్బతిందాం. ప్రతి ఇండివిజువల్ అయితే కంపెనీ కూడా అంతే. ఈ చేంజ్ని మనం ఎట్లా అడాప్ట్ చేసుకుంటాము, దట్ ఈస్ వేర్ రియల్లీ మోర్ ఇంపార్టెంట్. ఈరోజు మన ప్రపంచంలో కానీ లేదా ఎంఎన్సీస్లో కానీ ఎవరితో మాట్లాడినా కూడా ఎవ్రీబడి ఈస్ టాకింగ్ అబౌట్ వన్ కామన్ డినామినేషన్ కాల్డ్ వాల్యూ. అంతకుముందు మాట్లాడినప్పుడు క్వాలిటీ గురించి మాట్లాడేవాళ్ళు, కాస్ట్ గురించి మాట్లాడేవాళ్ళు, టైమ్లీ డెలివరీ గురించి మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ మాట్లాడటం మానేశారు బికాస్ లాట్ ఆఫ్ అదర్ కాంబినేషన్స్ ఇస్ కమింగ్. నౌ ఎవ్రీబడి ఈస్ టాకింగ్ అబౌట్ వన్ థింగ్ కాల్డ్ వాల్యూ. అంటే ఓవరాల్ వాల్యూ అంటే ఏంటి, ఓవరాల్ బెనిఫిట్స్ డివైడెడ్ బై లైఫ్ టైం ఓనర్షిప్ కాస్ట్. అంటే ఫ్యూ డేస్ బ్యాక్ మీరు ఇట్లా ఏదో వాల్యూ చెప్పారు, ఏదైనా ఎగ్జాంపుల్ చెప్తారని అడిగారు సడన్గా ఏదో ఒక మీటింగ్లో. నాకు ఆలోచిస్తుంటే పెద్ద ఎగ్జాంపుల్ ఏం దొరుకుతుంది మనకి, రియల్గా మనం అబ్జర్వ్ చేసింది అన్కంటెస్టెడ్. అంటే అన్కంటెస్టెడ్ అందరూ ఒప్పుకునేది అని సడన్గా నేను ఆలోచించింది ఏంటంటే మనకి లాస్ట్ 2 yearsలో ట్రైన్స్ లేవు. వీఆర్ ఆల్ సఫరింగ్. కృష్ణా లెవెల్లో పైనుంచి నాగార్జున సాగర్ నుంచి కానీ లేదా శ్రీశైలం నుంచి మనకి వాటర్ అనేది రాలేదు. ఇంతకుముందు మన సీఎం ఆలోచించి హీ కనెక్టెడ్ గోదావరి రివర్ నుంచి విజయవాడకి పట్టిసీమల పంపింగ్ స్టేషన్ ద్వారా హీ బ్రాట్ ద వాటర్. బికాస్ ఆఫ్ దట్ దానికి ఎంత ఖర్చు అయింది, దగ్గర దగ్గర
నెట్లో చూస్తే 13,300 కోట్లు హీ స్పెంట్ ఆన్ వాట్ ఎవర్ ఏమంటారు పంప్ సెట్స్ మీద స్పెండ్ చేశారు. దాంట్లో నుంచి కరెక్ట్గా మనకి ఎంత ఏరియా ఉంది, ఎంత ఏరియా మనకి కల్టివేట్ అయింది దాని వల్ల. లాస్ట్ ఇయర్ కనుక ఆ పట్టిసీమలు లేకపోతే మనం వీ కాంట్ ప్రొడ్యూస్ ఎనీ రైస్. ఆ రైస్ వాల్యూ ఎంత ఉంటుందని మీరు ఊహిస్తారు. మనం ప్రొడ్యూస్ చేసే దగ్గర ఉన్న ఏకర్స్ అన్నింటిని కనుక క్యాలిక్యులేట్ చేసి దానికి ఆ రైస్ ఒక 1,000 రూపాయలు పర్ బ్యాగ్ అని యావరేజ్ 30 బ్యాగ్స్ పర్ ఏకర్ కనుక క్యాలిక్యులేట్ చేస్తే మొత్తం ఎంతైనా ఊహించవచ్చు. అంటే మనకు ఉన్న ఈ కృష్ణా డిస్టిక్లో కానీ గుంటూరు డిస్టిక్లో కానీ పార్ట్ ఆఫ్ ప్రకాశం, పార్ట్ ఆఫ్ వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి తీసుకుంటే దట్ ఈస్ అప్రాక్సిమేట్లీ 3,600 crores. By spending 1,300 crores and the power bill is approximately 130 crores or something like that. That is the value for every year we are able to get 3,600 crores is a total benefit. That's the direct benefit. Indirect benefits is if that would not have been, there is going to be drought, lot of people has to migrate to work for other places and చాలా గందరగోళం అయింది. అవన్నింటినీ మళ్ళీ వీళ్ళందరికీ అన్రెస్ట్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్నింటికన్నా తీసుకుంటే ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఆ బెనిఫిట్స్ డివైడెడ్ బై వాట్ ఈస్ ద మనీ స్పెండ్, that is this benefit. The cost spent here is a less and the benefit is more. That is what is a value. So ఇటువంటి వాల్యూ ఎంత ఎక్కువ డెవలప్ చేయగలిగితే దట్ ఈస్ ఎ సక్సెస్ టుడే. నౌ వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ క్వాలిటీ, కాస్ట్ అవన్నీ కాదు, ఓవరాల్ బెనిఫిట్ హ్యాస్ టు బి మోడల్. నౌ ఇప్పుడు ఇష్యూ ఛాలెంజ్ ఏంటంటే హౌ టు ఐడెంటిఫై దట్ వాల్యూ, ఎక్కడెక్కడ ఉన్నాయి అటువంటి వాల్యూస్. ఇవాళ కనెక్ట్ చేసి సీఎం ఈ కాంట్ సే దట్ లాస్ట్ ఇయర్ లేదా బిఫోర్ ఇయర్ సీఎం చేశాం కాబట్టి లైఫ్ లాంగ్ నాకు ఆ ఓట్లు ఏంటంటే పీపుల్ డజంట్. But every year he has to create value. Continuously he has to create value. So atla ekkadekka values unnai identify cheyadam anedi today biggest challenge. So once you identify the value, then how you create that value and how to deliver the value. Unless it is not delivered to the thing, whatever you do, no value. అర్థమవుతుంది చెప్పింది. మనం కనుక డెలివర్ చేస్తేనే అవతల వాళ్ళకి వాల్యూ అనేది కనపడుతుంది, అంటే ఉపయోగపడుతుంది. లేదంటే నేను కొత్త ఐడియాస్ తీసుకొచ్చాను, లేదా నేను కొత్త సాఫ్ట్వేర్ డెవలప్ చేశాను, అదంతా చేశాను ఇదంతా చేశానంటే దట్ డజంట్ హ్యావ్ ఎనీ మీనింగ్. ఎండ్ ఆఫ్ ద డే వీ హ్యావ్ టు డెలివర్, కస్టమర్ హ్యాస్ టు ఫీల్ ఇట్. ఆ ఫీల్ అవ్వడం అనేది అంటే హీ హ్యాస్ టు గెట్ దట్ బెనిఫిట్, అది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ మైండ్ సెట్లోకి మనం ఎట్లా మారుతాము అంటే టెక్నాలజీ ఈజ్ నీడెడ్ బట్ టెక్నాలజీ ఈజ్ నాట్ ఆల్. ఆ వాల్యూని తయారు చేయడం అనే డైమెన్షన్లోకి మనం ఎట్లా మన మైండ్ సెట్స్ని కానీ మనం ఎట్లా, నేను ఇది ఇంతకుముందు చెప్పినట్టుగా అదే కనుక 1985 బిఫోర్ అయితే ఒక కంపెనీలో జాబ్ రావాలంటే ఎవరినో కాకాబట్టో లేకపోతే ఎవరికైనా కనెక్షన్స్ ఉంటేనో జాబ్ వచ్చేది. తర్వాత లోపలికి వెళ్ళి కూర్చున్న తర్వాత దెర్ ఇస్ నో నెసెసిటీ టు మేక్ ఏ గుడ్ ప్రొడక్ట్ చేయాల్సిన పని లేదు, ఇన్వెన్షన్ చేయాల్సిన పని లేదు, ప్రొడక్టివిటీగా అవసరం లేదు, నథింగ్ ఈజ్ నీడెడ్. బికాజ్ స్కూటర్ బయటకు వచ్చినాక మేబీ నాకు కరెక్ట్గా గుర్తు అంబాసిడర్ కార్ బయటకు వచ్చిన తర్వాత వితిన్ 20 daysలో తీసుకెళ్ళి మళ్ళీ అన్ని వెల్డింగ్లు చేయించుకోవాల్సి వచ్చేది. బికాస్ నోబడీ ఈజ్ బాదరింగ్ అబౌట్ ద క్వాలిటీ. సో ఇప్పుడు అట్లా కుదరదు. బేసిక్ ఇప్పుడు నాకు కార్లో ఏముందో నాకు తెలియదు, ఎనకైతే కార్ మొత్తం తెలవాలి ఎక్కడ ఏది ఉంది ఏది చెడిపోతుందని. బట్ ఇప్పుడు ఈ కార్లో లోపల ఏముందో ఎక్కడ ఏముందో అనేది మనకు తెలియదు, నేర్చుకోవాల్సిన అవసరం లేదు. బికాస్ కార్ ఈజ్ వర్కింగ్ వితౌట్ ప్రాబ్లమ్ ఫర్ మోర్ దెన్ ఏ ఇయర్. అండ్ అప్పుడప్పుడు కానీ మెయింటెనెన్స్కి వెళ్తుంటే ఆల్మోస్ట్ మనం కార్ లోపల ఎక్కడ ఏముంది ఎట్లా రిపేర్ చేయాలో నేర్చుకోవాల్సిన అవసరం లేదు. బట్ వెన్ వీఆర్ యంగ్ మాకు మొత్తం కార్పొరేటర్ ఎట్లా క్లీన్ చేయాలి, లేకపోతే దాన్ని వేరే ఫ్యాన్ బెల్ట్ ఎట్లా మార్చాలి, లేకపోతే ఇంకోటి ఎట్లా మార్చాలి ఇవన్నీ తెలిసి ఉంటేనే కార్ను డ్రైవ్ చేయగలుగుతాం. ఇప్పుడు ఆ అవసరం పోయింది, ఎందుకంటే క్వాలిటీ ఈజ్ వెరీ వెరీ హై. సో ఈ డైమెన్షన్స్లో ఏం జరుగుతుంది, అగైన్ దిస్ ఈజ్ అనదర్ డైమెన్షన్ విచ్ I want to put it in front of you. This is Gartner ఇచ్చిన prediction. The Gartner prediction is there by 2020 there is going to be 4 billion connected people. Connected people అంటే all are connected through our smartphones. ఇంటర్నెట్కి 4 billion people కనెక్ట్ అవుతున్నారు.
అది 4 trillion billion ఆపర్చునిటీ. అంటే మన దేశం మొత్తం ఈరోజు సంపాదించేదానికి సంవత్సరానికి సంపాదించేదానికి 2 రెట్లు ఎక్కువ. అంటే అంత పెద్ద ఆపర్చునిటీ అన్నమాట. 25 billion apps and 25 billion embedded intelligent systems. So this is where really that 25 billion connected things is a main important thing. ఆ 25 billion things ఎక్కడ ఉంటాయి ఏంటి అంటే అన్నింటిలోనూ ఉంటాయి. ఈ సెక్టర్ అని లేదు, ప్రతి సెక్టర్లో కూడా ఆ 25 billion connected things is going to be there. ఇవన్నీ ఉన్నప్పుడు అసలు ఏం జరుగుతుంది అంటే ఎట్లా ఇది గ్రో అవుతుంది అనేది తీసుకున్నప్పుడు ఈ ఎల్లో లైన్ ఆ థింగ్స్ ఎట్లా కనెక్ట్ అవుతున్నాయి. వీ హ్యావ్ 7.9 billion పీపుల్, ప్రపంచం మొత్తంలో ఉన్న పర్సన్స్ 7.9 billions. దాంట్లో నుంచి ఆల్రెడీ లాస్ట్ ఇయర్ అంటే 2016లోనే పీపుల్ కంటే కూడా థింగ్స్ పెరిగిపోయాయి. అండ్ ఇప్పుడు మేబీ వీఆర్ అట్ 8 billion థింగ్స్ అనుకుంటే విత్ ఇన్ 3 years వీఆర్ నాట్ ఫార్. ఈ 3 ఏళ్లలో 3 రెట్లు ఎక్కువ పెరిగిపోతుంది. అంటే 25 billion అనేటప్పటికి 8 నుంచి 25 3 times పెరుగుతుంది. ఎన్ని రోజుల్లో? 3 years. దట్స్ ఎ డెవలప్మెంట్ ఈస్ వెరీ ర్యాపిడ్. సో ఇది prediction, but that is what is going to happen because lot of people's prediction is happening in that way. దాంట్లో నుంచి మెయిన్ సింపుల్గా మనం కనుక అర్థం చేసుకోవాలంటే ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి అనేది మొబైల్ కంప్యూటింగ్. మొబైల్ ఈజ్ ఏ కమ్ టు ద ఆల్మోస్ట్ ఆల్ ద పీపుల్. అండ్ దెన్ క్లౌడ్ కంప్యూటింగ్, దాని మూలాన చాలా సర్వీసెస్ సెంట్రల్ కంప్యూటర్స్ నుంచి వచ్చేసినాయి. మనం అంతకుముందు సర్వర్స్ అటువంటి పెట్టాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ సోషల్ మీడియా. మనం చాలామంది సోషల్ మీడియా అంటే ఇట్స్ ఏ వేస్ట్ ఆఫ్ టైం అనుకుంటున్నాం, కానీ ద సోషల్ మీడియా ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ స్ట్రాంగ్లీ కమింగ్. అంటే మేబీ ఫేస్బుక్ బికమ్ ఏ యూనివర్సిటీ, దట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ డైమెన్షన్. ఇవన్నింటిలో నుంచి జరగబోయేది ఏంటి అంటే డిజిటల్ బిజినెస్. డిజిటల్ బిజినెస్ అన్నప్పుడు ఇంతకుముందు బిజినెస్ ఏంటి? బిట్వీన్ పీపుల్ అండ్ బిజినెస్. దట్ ఈస్ వాట్ ఈస్ ఎ కంపెనీస్ అండ్ పీపుల్. దట్ ఈస్ వాట్ ఈస్ ఎ బిజినెస్. Business companies and people. Now things start doing business. Things start doing business అన్నప్పుడు మనం కనుక మన దగ్గర ఎగ్జాంపుల్ తీసుకుంటే మన జనరేటర్ ఉంది, పవర్ జనరేటర్. దానికి అప్పుడప్పుడు వీ హ్యాడ్ బ్రింగ్ ద డీజిల్ ఫిల్ చేయాలి. దాంట్లో కనుక డీజిల్ సెన్సర్ పెట్టేసి ఇఫ్ ద సెన్సర్ ఈజ్ ఏబుల్ టు ఐడెంటిఫై దట్ జనరేటర్ డీజిల్ లెవెల్ ఇస్ థ్రెషోల్డ్, కొంత ఏదో తగ్గింది అనగానే దట్ విల్ సెండ్ ఏ రిక్వెస్ట్ టు ద మన పైలట్ నుంచి మనం డీజిల్ కొంటాం, వాళ్ళకి డైరెక్ట్లీ ఇట్ విల్ సెండ్ ఎ మెసేజ్, సెండ్ ద డీజిల్. ఆటోమేటిక్గా ఆ డీజిల్ దాంట్లోకి వచ్చేసి అతను పంప్ చేసేస్తే ద మూమెంట్ డీజిల్ లెవెల్ పైకి వచ్చింది, ఎన్ని లీటర్స్ పెరిగింది, సో ఎన్ని లీటర్స్ బిల్లు దీనికి ఈక్వలెంట్. సో ఆటోమేటిక్గా సిస్టమ్ ఇట్ సెల్ఫ్ విల్ అప్రూవ్ దట్ బిల్. ఆటోమేటికలీ మన బ్యాంక్ కనుక అది స్టేట్మెంట్ పంపించేస్తే ఆటోమేటిక్గా పేమెంట్ ఇస్తారు. హూ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్? None of us is involved. That means the diesel generator is doing the business. So this is the dimension. And దాని ముందర there is a lot of people, మనం అందరం దానికి అప్రూవల్ లేకపోతే అది రిక్వెస్ట్, too many activities, all that activities is gone. This is what is a digital business. ఈ డిజిటల్ బిజినెస్ అనేది చాలా మల్టిపుల్గా ప్రతి ఏరియాలోకి వచ్చేస్తుంది బికాస్ ఆఫ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ప్రతిదీ ఇంటర్నెట్కి కనెక్ట్ అవడం వలన మీకు డేటా కరెక్ట్గా వచ్చేస్తుంది కాబట్టి మనం వీల్ బి ఏబుల్ టు డూ దిస్. ఇటువంటివి చాలా ఎక్కువ అవుతుంది. ఇవన్నీ జరిగేటప్పటికి ఫైనల్గా ఏమవుతుందంటే ఆల్గరిథమిక్ బిజినెస్. ఆల్గరిథమిక్ బిజినెస్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ ఆల్గరిథమ్స్. ఇందాక నేను చెప్పిన ఈ ఆల్గరిథమ్ అంటే ఏ రకంగా ఎట్లా చేయాలి, ఆ లాజిక్స్ అవన్నీ ఆల్గరిథమ్స్. అటువంటి ఆల్గరిథమ్స్ డెవలప్ చేయడమే మనకి ఫ్యూచర్ బిజినెస్. అక్కడ ఏంటి ఎక్కడెక్కడ అంటే డేటా నుంచి మనం యాక్షన్లోకి ఎట్లా తీసుకెళ్ళాలి అనేది ఆల్గరిథమ్. ఆ డేటాని ఏ రకంగా మ్యాథమెటికల్గా ప్రోగ్రామ్ ద్వారా మనం కన్వర్ట్ చేసి దాని నుంచి యాక్షనబుల్ ఐటమ్ కన్వర్ట్ చేయడం అనేది ఆల్గరిథమ్. సో ఇటువంటి ఆల్గరిథమ్స్ ఇటువంటి ఇవన్నీ అనేటప్పటికి ఫైనల్గా ఏమవుతుందంటే ఇందాక చెప్పినట్టుగా సిస్టమ్ ఆఫ్ సిస్టమ్స్ బిల్డ్ అవుతుంది. ఇది ఒక సిస్టమ్స్ కాదు, ఈ సిస్టమ్కి ఆ సిస్టమ్, ఆ సిస్టమ్కి ఈ సిస్టమ్, అన్ని సిస్టమ్స్ కనెక్ట్ అయిపోతాయి. ఇటువంటి కాంప్లెక్స్ సిస్టమ్స్ని మనం ఎట్లా అర్థం చేసుకుంటాం, దాంట్లో నుంచి అంతకుముందు ఇది కుదరదు అది కుదరదు ఇది కుదరదు అనుకునే దాని నుంచి రకరకాల కొత్త కొత్త థింగ్స్ని మనం చేయడానికి ఆపర్చునిటీ వస్తుంది. ఇటువంటి ఆపర్చునిటీస్ చాలా కొత్త కొత్తవి వస్తాయి. ఇటువంటి ఆపర్చునిటీస్ని మనం ఎట్లా అందిపుచ్చుకోవాలి, ఏ రకంగా వాడుకోవాలి అనేది మోర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో ఈ ఆల్గరిథమిక్ బిజినెస్
లో నుంచి మనం ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ని ఏ రకంగా బయటికి తీసుకొస్తున్నాం, అవన్నీ ఏమేమి అవుతాయి ఏంటి అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్. ఇక్కడ ఈ స్పెక్ట్రమ్ ఆఫ్ అనలిటిక్స్ అంటే ఇది ఒక ఇందాక మనం దాంట్లో ఏమనుకున్నాం, డేటా నుంచి యాక్షన్ కావాలి. హౌ యూ బ్రింగ్ దట్ డేటా టు యాక్షన్? ఫస్ట్ వాట్ హ్యాపెండ్, మన ఏం జరుగుతుంది అనేది మనకి ఇప్పుడు నిజాలు బయటకు వస్తాయి. ఇది అర్థం చేసుకోండి, నిజాలు బయటకు వస్తాయి. ఇన్ని రోజులు నిజాలు తెలవదు, ద ట్రూత్ ఈజ్ నాట్ అవైలబుల్. ఇన్ ఇండియన్ రైల్వేస్లో మన డేటా లాగర్ సక్సెస్ అవ్వడానికి నేనైతే ఫస్ట్ డేటా లాగర్ స్టార్ట్ చేసినాక నేను ఇది పని చెయ్యదు అని నేను గ్యారెంటీగా మన వాళ్ళతో చెప్పాను. ఎందుకంటే అంతకుముందు నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఇన్క్యాప్ కెపాసిటర్స్ అనే మన ఫ్రెండ్స్ కంపెనీలో దాంట్లో వీ పుట్ ఏ టైమ్ అటెండెన్స్ సిస్టమ్. ఆ టైమ్ అటెండెన్స్ సిస్టమ్ పెట్టినప్పుడు ఎంప్లాయీస్ డజంట్ వాంట్ ద టైమ్ అటెండెన్స్ సిస్టమ్ టు వర్క్. ఎందుకంటే రోజు ఎన్నింటికి వస్తున్నారు ఎన్నింటికి వెళ్తున్నారు అని నోట్ చేస్తుంటుంది. అది ఎన్ని రకాలు వీలైతే అన్ని రకాలు దాన్ని చెడగొట్టడానికి ట్రై చేసేవాళ్ళు. చివరికి నా కోపం వచ్చి మన దగ్గర ఒక సంవత్సరం నుంచి వర్క్ చేస్తున్న దాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టాను. ఇది ఒక సంవత్సరం నుంచి పని చేస్తుంది, ఇది ఎందుకు వెళ్ళిపోద్ది అని. దాన్ని ఏం చేయాలని అర్థం కాక దాంట్లో నుంచి పవర్ సప్లై డీసీ పవర్ సప్లై తీసుకెళ్ళి 230 voltsలో పెట్టేసి దాన్ని చివరికి వాళ్ళ ఎంబీఏ ఒప్పుకున్నాడు, ఇది మా వాళ్ళు కావాలని దీన్ని చంపేస్తున్నారు, యూ మే నాట్ బి ఏబుల్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్. బికాస్ అది దట్స్ వాట్ ఈస్ మై పాస్ట్ ఎక్స్పీరియన్స్. అంటే నేను ఇది ఐఎమ్ టాకింగ్ అబౌట్ మేబీ 1990 ఆ టైంలో మాట్లాడాను. అది 94, 95లో రైల్వే వాళ్ళకి డేటా లాగదు, దీని నుంచి ఏంటి వాట్ ఈస్ దట్, ఎందుకు ఉపయోగపడుతుంది, ఇది కూడా దీన్ని రైల్వే వాళ్ళు చంపేస్తారు అనుకున్నాను. ఎందుకు సక్సెస్ అయింది అనేది కనుక తీసుకున్నప్పుడు రైల్వేలో వేరియస్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఏ డిపార్ట్మెంట్, సిగ్నలింగ్ డిపార్ట్మెంట్, ఆపరేషనల్ డిపార్ట్మెంట్, లేదా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. వాళ్ళకి ఒకళ్ళ మీద ఒకళ్ళ ప్రాబ్లం ఇంకొకళ్ళ మీదకి నెట్టేయటం అనేది న్యాచురల్. అంటే డిపార్ట్మెంట్ నెట్టేసుకుంటుంది. ఎందుకంటే సిగ్నలింగ్ డిపార్ట్మెంట్ ఇస్ ద మైనారిటీ డిపార్ట్మెంట్ ఇన్ ద ఎంటైర్ ఇండియన్ రైల్వేస్. అంటే ఆపరేషన్స్ కానీ ఇంజనీరింగ్ ఇస్ దే ఆర్ ద బిగ్గెస్ట్, అంటే దే హ్యావ్ ఆల్ టాప్ బాసెస్ అంతా దాంట్లో నుంచి వస్తారు. ఆల్ దట్ పీపుల్ న్యాచురల్లీ ఆల్వేస్ సిగ్నలింగ్ నుంచి ఎవరైనా వస్తే మీకు అంటే జనంలో కేసు ఇచ్చేవాళ్ళు, వీళ్ళకి అసలు చెప్పడానికి ఛాన్స్ ఇచ్చేవాళ్ళు కదా. ఎప్పుడైతే ఈ డేటా లాగర్ నుంచి డేటా రావడం బిగిన్ చేసిందో ఆటోమేటిక్గా దెర్ ఇస్ ఎ ప్రూఫ్. ఇదిగో పలానా సిగ్నల్ ఇట్లా పడింది, పలానా ట్రాక్ ఇది అయింది, దీని మూలాన ఈ యాక్సిడెంట్ ఇట్లా జరిగింది అనేది ఎప్పుడైతే ప్రూఫ్ అయితే ఉందో దెన్ ఆటోమేటిక్గా సిగ్నలింగ్ పీపుల్ స్టార్టెడ్ ఫీలింగ్ ఇది మమ్మల్ని సేవ్ చేస్తుంది అని. సిగ్నలింగ్ పీపుల్ స్టార్టెడ్ ఓనింగ్ దట్ డివైస్ యాజ్ ఏ దేర్ ఓన్ డివైస్. అంటే ఇది ఎలక్ట్రానిక్స్ డివైస్, ఇది మా కోసం, మాకు ఎనిమీ కాదు, ఇది మాకు ఫ్రెండ్ అని. ఎప్పుడైతే అది ఫ్రెండ్గా తీసుకున్నారో ఆటోమేటిక్గా దే స్టార్టెడ్ ఎంకరేజింగ్ అండ్ సీయింగ్ ద డేటా లాగర్ ఈస్ వర్కింగ్. ఎప్పుడైతే డేటా లాగర్ వర్క్ చేయడం బిగిన్ చేసిందో రియల్ నిజాలు బయటకు వచ్చినాయి. ఆ నిజాలు అంటే ద ట్రూత్. ఎప్పుడు కరెక్ట్గా సిగ్నల్ నొక్కారు, లేదా ఎప్పుడు ఏం జరిగింది, డ్రైవర్ రెడ్ సిగ్నల్ క్రాస్ అయ్యాడా, లేదా ఏం జరిగింది అనేది ఎప్పుడైతే ట్రూత్ రావడం బిగిన్ చేసిందో ఆటోమేటిక్గా సిగ్నలింగ్ డిపార్ట్మెంట్ ఫీల్స్ దే ఆర్ హ్యావ్ ఎ గుడ్ టూల్ విచ్ ఈస్ హెల్పింగ్ అస్. దిస్ ఈస్ వేర్ ఐఓటీ చేంజెస్ ద వరల్డ్. ఐఓటీ మొత్తం నిజాలు తీసుకొస్తుంది. నిజాలు ద ట్రూత్ ఈస్ ఏ మోస్ట్ ఇంపార్టెంట్. ఆ ట్రూత్ నుంచి ఫస్ట్ కనుక వాట్ ఈస్ హ్యాపెనింగ్, మనం ఏం జరుగుతుంది, నిజంగా మనకి ఏం జరుగుతుంది. రియాలిటీ ఇండియన్ సిస్టమ్స్లో ఏం జరుగుతుందంటే బాటమ్ లైన్ అంటే కింద లెవెల్లో ఎక్కడైతే వర్క్ చేస్తుంటారో వాళ్ళు ఒక రిపోర్ట్ తయారు చేస్తే ఆ రిపోర్ట్ కూడా కరెక్ట్ చేసి తప్పులు ఏమైనా ఉంటే దాన్ని రాయకుండా రాసేస్తారు, నెక్స్ట్కి ఇస్తారు. ఆ నెక్స్ట్ వాళ్ళు మళ్ళీ ఇంకా కొన్ని మార్చేసి ఫైనల్గా టాప్ CEO ఎక్కడో 4 లెవెల్స్ తర్వాత చూసే వాళ్ళకి మొత్తం ఉన్న డేటాకి ఇక్కడ ఉండడానికి కనెక్షన్ అనేది ఉండదు. సో ఇప్పుడు ఏం జరుగుతుంది ఈ ఐఓటీలో, బాటమ్ లైన్లో ఏం జరుగుతుంది అనేది కరెక్ట్గా కంప్యూటర్ ద్వారా వితౌట్ చేంజింగ్ ట్రూత్ బయటకు వచ్చేస్తుంది. సో ద బెటర్మెంట్ విత్ ద డేటా డ్రివెన్ డెసిషన్. డేటా ఇప్పుడు ప్రపంచం అంతా మాట్లాడుతుందంటే డేటా నుంచి ఎట్లా డెసిషన్ తీసుకుంటాం. నాకు 32 years ఎక్స్పీరియన్స్ ఉంది, లేకపోతే నాకు 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది, ఐ నో ఎవ్రీథింగ్ వాట్ ఈస్ హ్యాపెన్స్ అంటే నో. టుడే డేటా డ్రివెన్ డెసిషన్స్ హ్యాస్ 3 times more powerful దాన్ ఇంట్యూజివ్ డెసిషన్స్. అంటే నేను నా ఎక్స్పీరియన్స్తో తీసుకునే డెసిషన్స్ కంటే కూడా డేటా
రియల్ డేటాతో తీసుకునే డెసిషన్స్ 3 రెట్లు పవర్ఫుల్గా, అంటే 3 రెట్లు బెటర్ రిజల్ట్స్ ఇస్తున్నాయి అనేది ప్రపంచం మొత్తం చెప్తుంది. సో దిస్ ఈజ్ వేర్ ద డేటా డ్రివెన్ డెసిషన్స్కి ఈ ఫస్ట్ పార్ట్ వాట్ ఈస్ హ్యాపెండ్ అనేది ఇన్ఫర్మేషన్ తెలిస్తే దాని నుంచి తెలుసుకోవచ్చు. రెండో డైమెన్షన్ ఏంటంటే డయాగ్నోస్టిక్. వై డిడ్ ఇట్ హ్యాపెన్? నాకు ఇన్పుట్ తెలుసు, అవుట్పుట్ తెలుసు. ఈ రెండింటి మధ్య ఉన్న ఫంక్షన్ ఏంటి? కాజ్ అండ్ ఎఫెక్ట్. ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు రిలేట్ దట్ కాజ్ అండ్ ఎఫెక్ట్, ఎట్లా తెలుసుకుంటాను కాజ్ అండ్ ఎఫెక్ట్? చాలా డేటా ఉంది, ఆ డేటా అనేది నేను అనలైజ్ చేయగలనా? ఓల్డెన్ డేస్ నో, బట్ టుడే మిషన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ అప్లై చేసినప్పుడు విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ వై డిడ్ ఇట్ హ్యాపెన్, ఎందుకు జరిగింది, వాట్ ఈస్ కాజ్ అండ్ ఎఫెక్ట్, దీని బిహేవియర్స్ ఎట్లా ఉన్నాయి, ఆ బిహేవియర్స్ని పట్టుకొని నేను డెసిషన్ ఎట్లా తీసుకోవచ్చు. దట్ ఈస్ ద సెకండ్ లెవెల్ ఆఫ్ థింకింగ్. ద థర్డ్ లెవెల్ ఈస్ వాట్ విల్ హ్యాపెన్. ఇప్పుడు నేను ఈ డెసిషన్ తీసుకుంటే ఏమవుతుంది? ఇప్పుడు సపోజ్ ఇక్కడి నుంచి నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, ఏం చెప్తుంది? గూగుల్లోకి వెళ్తే ఇట్ సేస్ దట్ ఇట్ విల్ టేక్ 35 minutes ఆర్ 25 minutes. ఏ రకంగా చెప్తుంది? రకరకాల ప్లేసెస్లో ట్రాఫిక్ ఎంత ఉంది అనేది కలెక్ట్ చేస్తుంది, ఆన్లైన్లో కలెక్ట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని ఇది రూట్ని అంతా క్యాలిక్యులేట్ చేసి ఇది 35 minutes పడుతుంది, లేకపోతే ఇది 25 minutes పడుతుంది. దిస్ ఈస్ ఏబుల్ టు టెల్ దట్ ఈస్ వాట్ విల్ హ్యాపెన్ అనేది ఆల్రెడీ టెక్నాలజీ ఈస్ అవైలబుల్. దీని నుంచి లాస్ట్ ఈజ్ ఎ ప్రిస్క్రిప్టివ్. వాట్ షుడ్ ఐ డూ టు అచీవ్ దట్? నేను ఏం చేస్తే నేను ఫైనల్గా కావాల్సిన బెటర్ డెసిషన్ వస్తుంది. ఈవెన్ గూగుల్ ఈస్ డూయింగ్ దట్. నేను ఎక్కడి నుంచి పలానా ఊరికి వెళ్ళాలంటే ఈ రూట్లో నుంచి ఈ రూట్లోకి వెళ్ళు, లేకపోతే ఈ రోడ్ మార్చు అనేది గూగుల్ చెప్తుంది మనకి. ఆల్రెడీ ఇస్ దేర్. అంటే దిస్ వేర్ ఆల్రెడీ సర్టన్ ఏరియాస్ ప్రిస్క్రిప్టివ్ అనలిటిక్స్ ఇస్ దేర్. అంటే ఆల్మోస్ట్ మనకి డెసిషన్ చెప్తుంది. మనం ఓన్లీ యాక్చువల్లీ అంటే పనిచేసిందా, దాని నుంచి ఉపయోగపడిందా, వాల్యూ వచ్చిందా. సో దట్ రిజల్ట్స్ ఇస్ ఏ వన్ ఆఫ్ ద థింగ్. ద సెకండ్ ఈస్ ప్రెడిక్టబిలిటీ. నేను పాస్ట్లో నేను రిజల్ట్ ఇచ్చాను, దట్ డజంట్ మీన్ నేను ఫ్యూచర్లో రిజల్ట్ ఇవ్వగలనా లేదా అనేది ఎట్లా నమ్ముతాం? ఎందుకు ఎట్లా నమ్ముతాం? మనకి దగ్గర ప్రాసెస్ ఉందా, మెథడాలజీ ఉందా, కరెక్ట్ ప్రాసెస్ ప్రకారం ఉందా, నా దగ్గర ఆ స్కిల్స్ ఉన్నాయా? అవన్నీ ఉన్నప్పుడే ప్రెడిక్టబిలిటీ అనేది. నేను ఫ్యూచర్లో మిమ్మల్ని నమ్మగలను, మీరు వాడే కాదు, మీరు పాస్ట్ ఇచ్చింది మీరు ఫ్యూచర్లో కూడా ఇవ్వగలను అనేది. ఏ కాంటెక్స్ట్? అన్ని ఇష్యూస్లో నన్ను నమ్మాలని లేదు, అంటే అన్నిటికి కాదు. ఏ పర్టికులర్ ప్రోడక్టో పర్టికులర్ సొల్యూషన్ మీద ఆ కాంటెక్స్ట్లో ఏంటి ఇది ఇవన్నీ కనపడుతున్నాయా? విజిబిలిటీ. అంటే మన డేటా చూపించగలుగుతున్నాము, ఇన్ని రోజుల నుంచి ఇది పనిచేస్తుంది. మనకి ఎఫ్ట్రానిక్స్లో ఉన్న ఇంకో గందరగోళం ఏంటంటే మనకి విజిబిలిటీ ఉండదు. అంటే వి థింక్ దట్ మనం చేస్తుంటాం, చేసింది బయటికి చెప్పకపోతే ఎవరు నమ్ముతారు? ఎట్లా తెలుస్తుంది, ఎట్లా నమ్మకం అనేది వస్తుంది? ద ట్రస్ట్ విల్ కమ్ వెన్ ఇట్ ఈస్ విజిబుల్. ఓకే, దిస్ ఈజ్ మై రిజల్ట్, ఇన్ని కనెక్ట్ చేసాం, ఇంత డేటా కరెక్ట్గా 24/7 ఉంది, లేదా ఇన్నిసార్లు అది ఫెయిల్ అయింది. ఆ రిజల్ట్స్ని మనం పబ్లిష్ చేయగలుగుతున్నాం. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ఏ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ ట్రస్ట్ అనేది వచ్చితేనే మనం కంపెనీని కానీ ఎవరైనా కానీ ఇదవుతుంది. అంటే మనం ఎప్పుడు కూడా మనం యాజ్ ఎ కంపెనీ ఫిలాసఫీ, యాజ్ ఎ కంపెనీ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎండ్ రిజల్ట్ ఏమైంది అనే దానికంటే కూడా యాజ్ ఎ కంపెనీ ఫిలాసఫీ వీ డజంట్ వాంట్ సంబడీస్ మనీ, వీ వాంట్ డెలివర్ వాల్యూ. అంటే మనం ఏదైతే కస్టమర్ నుంచి డబ్బు తీసుకుంటున్నామో ఆ డబ్బుకి అతనికి ఉపయోగపడేది చేయాలి అనేది మన ఫిలాసఫీలో ఉంది. అంటే మనం ఊరినే ఏదో అబద్ధాలు చెప్పి అమ్మాలి అనేది మాత్రం కంపెనీ ఫిలాసఫీలో లేదు. ఇది మన యాజ్ ఎ ఫిలాసఫీ వాల్యూ అనేది మనం కమిట్ అయ్యిందాం. అంటే యాజ్ ఎ ఫిలాసఫీ అది ఒకసారి ఫెయిల్ అయితే అవ్వచ్చు. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఆల్ ద టైమ్ వీఆర్ సక్సెస్ఫుల్, బట్ మన ఫిలాసఫీ దాంట్లోనే ఉంది. కాబట్టి ఈరోజు ఆ డైమెన్షన్ మనకి పాజిటివ్నెస్ అంటే మనకి హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ విత్ దట్ సేమ్ ఫిలాసఫీలోనే ఉన్నాం కాబట్టి వాల్యూ డ్రివెన్ డెసిషన్స్లోకి లేకపోతే వాల్యూ డెలివర్ చేయాలి అనే దాంట్లో వచ్చేటప్పుడు అది ఆ కమిట్మెంట్ మనకి ఆటోమేటిక్గా ట్రస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. నా ఫైనల్గా ఈ ఇంపార్టెంట్ ఎట్లా చేయాలి, మనం ఎట్లా ముందరకు వెళ్ళాలి, దట్స్ వేర్ ఐఎమ్ మోర్ కన్సర్న్ అబౌట్ ఇట్. ఓకే, టెక్నాలజీస్ మాట్లాడుతున్నాం, చేంజ్ మాట్లాడుతున్నాం, ఇది ఎట్లా జరుగుతుందని మాట్లాడుతున్నాం, బట్ వీటన్నిటి నుంచి మనం ఏ రకంగా ముందరకు వెళ్ళాల్సిన మెథడాలజీ డిజైన్ థింకింగ్లో అంతకుముందు ఏంటి బేసిక్గా ప్రీవియస్గా మనం చూసేది ఏంటంటే టెక్నాలజీ బిజినెస్. ఈ టెక్నాలజీ కొత్త టెక్నాలజీ వచ్చింది, దాంతో మనం ఎటువంటి బిజినెస్ చేయొచ్చు అనేది ఎప్పుడు ఓల్డెన్ డేస్లో పీపుల్ యూస్ టు థింక్ అబౌట్ ఇట్. బట్ ఇప్పుడు పీపుల్ డిజైర్స్, పీపుల్ నీడ్స్ని కూడా ప్రాసెస్లో తీసుకొచ్చారు. ఐడెంటిఫైయింగ్ ద నీడ్స్.
సొసైటీలో ఏమేమి అవసరాలు ఉన్నాయి, సొసైటీలో ఉన్న అవసరాలు ఏంటి, దట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్. ఎవరెవరికి అవసరాలు ఏమున్నాయి, ఎవరెవరి కోరికలు ఏమున్నాయి, ఆ కోరికలు రిక్వైర్మెంట్స్ ఐడెంటిఫై చేయడం అనేది టుడే మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్. అవన్నీ ఒక కోరికలు నీడ్స్ అనేది ఐడెంటిఫై చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వాటన్నిటిని కావాల్సిన సింప్లిఫైడ్గా ఏ ఇష్యూస్ మోర్ ఇంపార్టెంట్ అనేది కనుక డిఫైన్ చేయగలగడం అనేది సెకండ్ స్టెప్ ఆఫ్ ఇట్. ఫస్ట్ ఈజ్ నీడ్స్ని ఐడెంటిఫై చేయడం, సెకండ్ ఈజ్ దాన్ని డిఫైన్ చేయడం, మూడో స్టెప్ వచ్చేటప్పటికి ఐడియేట్, దాని నుంచి ఏ రకమైన ఐడియాస్తో మనం ఆ నీడ్స్ని ఫుల్ఫిల్ చేస్తాం. ఆ మూడు ఐడియేట్ చేసిన తర్వాత దాన్ని ప్రోటోటైప్ చేసి మనం టెస్ట్ చేసి డెలివరీ చేస్తాం. సో ఈ 5 స్టెప్స్ ఈజ్ ఏ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ 5 స్టెప్స్లో ప్రపంచం మొత్తంలో కూడా ప్రోటోటైప్ చేయడము లేకపోతే టెస్ట్ చేయడము అటువంటి ఏరియాలో చాలా సక్సెస్ఫుల్గా టెక్నాలజీస్ని కానీ ప్రొసీజర్స్ని కానీ బిల్డ్ చేయగలిగింది. ఏ కంపెనీతో అయినా నాకు ఈ పలానా దాన్ని నువ్వు ప్రోటోటైప్ చేయమంటే చాలా తక్కువ ఖర్చుతో చేయగలుగుతారు. బట్ ద బిగ్ ప్రాబ్లం ఏంటంటే ఏ రకమైన ప్రొడక్ట్ తయారు చేయాలి, నీడ్స్ ఏంటి, సోషల్ నీడ్స్ ఏంటి, ఏ సొల్యూషన్స్ ఉన్నాయి, ఏం చేయాలి, సొసైటీకి ఏం చేయాలి, ఏం చేస్తే మనం అమ్మొచ్చు, సొల్యూషన్ బిల్డ్ చేయొచ్చు అనేది నీడ్స్ ఐడెంటిఫై చేయగలిగే మనస్తత్వం కానీ ఆ కేపబిలిటీస్ కానీ టుడే సొసైటీలో చాలా తక్కువ ఉంది. అన్ఫార్చునేట్గా నా ఒపీనియన్లో ఈవెన్ ఇండియన్స్కి ఇంకా తక్కువ ఉంది. ఎందుకంటే ఫ్రమ్ లాంగ్ ఇయర్స్ అటువంటిది మనం చేయడానికి పాసిబిలిటీ ఉందనే ఆలోచనని మనకి చిన్నప్పటి నుంచి కూడా ఎవరు నేర్పలేదు. అది మేజర్ ప్రాబ్లం. దాని నుంచి కాకపోతే ఇప్పుడు నేర్చుకోకపోతే మాత్రం విల్ నాట్ బి సక్సెస్ఫుల్. అది ఎట్లా నేర్చుకోవాలి, వాట్ ఈస్ దట్ అనేది దగ్గర బిగ్గెస్ట్ ఇష్యూస్ ఉన్నాయి. దాన్ని నేను మేబీ ద లాస్ట్ సమ్మింగ్ సెషన్ ఒకటి ఉంది స్కిల్ దాని మీద, అక్కడ నేను మాట్లాడతాను దాన్ని కొంచెం ఎలాబరేట్గా. బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇస్ డిజైన్ థింకింగ్ అనేది ఎట్లా మనం తీసుకొస్తాము ఆర్గనైజేషన్లోకి. ఇది చాలా ఇంపార్టెంట్. యాపిల్ లాంటి కంపెనీస్ కానీ లేదా ఈవెన్ అదర్ కొన్ని కంపెనీస్, దిస్ ఈజ్ వాట్ ఈస్ ద డిజైన్ థింకింగ్. ఈ ఎంపతి అనేది ఎంపతి అంటే నీడ్స్ ఐడెంటిఫికేషన్, దాన్ని డిఫైన్, ఐడియేట్, ప్రమోట్ అండ్ టెస్ట్. దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ ఏ మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ ఎక్కడ ఎక్కువ వాల్యూ ఉంది, ఎక్కడ అడ్వాంటేజెస్ ఉంది అంటే ఎంపతి అండ్ డిఫైన్ దగ్గర హైయర్ వాల్యూ ఉంది. బట్ నాట్ ఐడియేట్, ప్రోటోటైప్ అండ్ టెస్ట్. దట్ ఈస్ ఆల్ రొటీన్ యాక్టివిటీ. సో మనం ఈ ఏరియాలోకి ఎట్లా వెళ్ళగలుగుతాం అంటే ఇప్పుడు మనకు కొన్ని ఉన్నాయి ఆల్రెడీ. మనం కనుక తీసుకున్నప్పుడు మన ప్రొడక్ట్స్ కనుక తీసుకుంటే చాలా ఇష్యూస్లో వీ స్టార్టెడ్ న్యూ. అంటే ఇప్పుడు ఫ్యూ డేస్ బ్యాక్ ఐఎమ్ లిసనింగ్ సమ్ వీడియో ఫ్రమ్ ఆలీబాబా దిస్ థింగ్ అది మన నెట్లో పెట్టమన్నారు. సో వాట్ ఈస్ దట్ హీ సేస్ ఇస్ యూ షుడ్ నాట్ వర్క్ ఆన్ హార్ట్ ప్రొడక్ట్. హార్ట్ అంటే ప్రొడక్ట్ నేనే చెప్పాడు. ప్రపంచం అంతా మాట్లాడుతుంది అనుకోండి, దిస్ ఈజ్ వేర్ దేర్ ఇస్ ఆపర్చునిటీ. అందరూ పెద్దవాళ్ళు దాని మీదే మాట్లాడతారు. బట్ యూ హ్యాడ్ వర్క్ ఆన్ కోల్డ్ ఏరియా. కోల్డ్ అంటే ఎవరు మాట్లాడిన ఏరియాలోకి వెళ్ళి మనం కనుక మాట్లాడితే అంటే దాని గురించి కనుక మనం నమ్మకంతో దాని కనుక సొల్యూషన్ బిల్డ్ చేయాలనుకుంటే దట్ ఈస్ ఏ సక్సెస్. సో అది మోర్ ఇంపార్టెంట్. ఈరోజు ప్రపంచం అంతా ఇప్పుడు ఇది చేద్దాం. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ అందరు క్లౌడ్ కంప్యూటింగ్ అంటున్నారు, లేదా మొబైల్ అంటున్నారు, లేదా ఇంకోటి అంటున్నారు. కాబట్టి మనం కూడా అదే చేద్దామంటే వీ కాంట్ మేక్ ఎనీ మనీ అవుట్ ఆఫ్ ఇట్. ఈరోజు ఒక యాప్ తయారు చేయాలంటే 2-3 వేలకు తయారు చేసి ఇచ్చేవాళ్ళు ఉన్నారు. 2-3 వేలకి యాప్ తయారు చేస్తే మీరు కనుక ఒక యాప్ తయారు చేయడానికి నిలబడితే మీకు వచ్చే శాలరీ ఏంటి? వాట్ ఈస్ దట్ ఇన్కమ్ విచ్ యూ కెన్ గెట్ ఇట్? సో దిస్ ఈస్ వేర్ ద ఇష్యూ అన్నమాట. సో వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ద కోల్డ్ ఏరియాస్. అంటే అది మనకి సంభవ్ మన ఇన్నేళ్ల జర్నీలో అటువంటి చాలా చేసాం. వెదర్ వీ టేక్ అబౌట్ ఎల్ఈడి డిస్ప్లేస్ అవ్వచ్చు, లేకపోతే వాటర్ స్కాడ్ అవ్వచ్చు, హోమియో కంప్యూటర్ అవ్వచ్చు, లేకపోతే లాట్ ఆఫ్ అదర్ ప్రొడక్ట్స్ వీ డిడ్. ఆ ప్రొడక్ట్స్ అన్నిటినీ అదే డైమెన్షన్లో కాకపోతే ఎక్కువ మందిని ఎట్లా చేస్తాం. ఇట్స్ నాట్ ఫ్రమ్ ద టాప్ ఫ్యూ పీపుల్ టేకింగ్ డెసిషన్ కాదు. అది ఆర్గనైజేషన్లో చాలా ఆపర్చునిటీస్, చాలా ఇష్యూస్ కనపడతాయి. కాబట్టి అందరు ఎక్కువ మంది దాంట్లోకి ఎట్లా వస్తారు, దట్ ఈస్ వాట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్పదలుచుకుంది ఏంటంటే మీ క్వాలిఫికేషన్తో సంబంధం లేదు. కమింగ్ ఇయర్స్లో మీరు ఇంజనీర్ కాదా అనేది సంబంధం లేదు. ఏ సంబంధం అవుతుందంటే మీరు ఎన్ని రిక్వైర్మెంట్స్ ఐడెంటిఫై చేయగలరు. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు అంటే కొత్త ఐడియాస్ ఎక్కడ కనపడతాయి మీకు? ఎక్కడ ఉంటాయి? మన సమాజంలో రోజు మనం చేసే పనిలో కనపడతాయి. దీనికంటే నాకు ఇంత బెటర్గా ఇటువంటి ప్రోడక్ట్ ఉంటే, లేదా ఇటువంటి సొల్యూషన్ ఉంటే నేను చాలా ఈజీగా ఇది అవ్వచ్చు.
మనకు రోజు కనపడే ప్రాబ్లమ్సే. ఆ ప్రాబ్లమ్స్ని కనుక మనం లిస్ట్ రాసి ఒక చేయగలిగితే, ఆ కేపబిలిటీని మనం బిల్డ్ చేసుకోగలిగితే ఆటోమేటిక్గా ఎనీబడి కెన్ సక్సెస్. ఇట్స్ నాట్ మీలో R&D ఇంజనీర్స్కే ఎక్కువ శాలరీ వస్తుంది, లేకపోతే తజ్మా వాళ్ళకి ఎక్కువ శాలరీ రాదు అనేది కాదు. ఎవరైతే ప్రాబ్లమ్స్ని మీరు మైండ్ ఓపెన్ చేసి ప్రతిదాన్ని కూలంకషంగా చూసి దాంట్లో నుంచి ఐడెంటిఫై చేసి ఇది చేస్తే బాగుంటుంది, ఇది చేస్తే బాగుంటుంది, రోజుకి 20-30 ప్రాబ్లమ్స్ లిస్ట్ చేయగలుగుతామా కొత్తవి అనేది డైమెన్షన్ అనమాట. సో దట్ ఈస్ వాట్ ఈజ్ ఏ హై వాల్యూ. అంటే మనం కూడా మన సమాజంలో పైకి ఎదగాలి అని, మనం ఎక్కువ డబ్బులు సంపాదించాలి, లేకపోతే ఎక్కువ పొజిషన్లోకి రావాలి అంటే దట్ ఈస్ వాట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆ వాల్యూని ఎట్లా బిల్డ్ చేస్తాం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ అన్నింటిలో ఇందాక మనం మాట్లాడిన 2-3 ఇష్యూస్. వన్ ఈజ్ సిస్టమ్ ఆఫ్ సిస్టమ్స్ అన్నప్పుడు వన్ హ్యాస్ టు బి మోర్ కొలాబరేషన్. అంటే నాకంతా తెలియదు, నాకు కొంత తెలుసు, వాళ్ళకి కొంత తెలుసు. ఈ అందరూ తెలిసిన అన్నింటినీ మనం కొలాబరేట్ చేసి, అంటే వాళ్ళది ఏది అని మనం ఫ్రీగా మాట్లాడకుండా, మనం ఫ్రీగా డేటా మనం ఎక్స్చేంజ్ చేసుకుంటా, దాన్ని అన్నింటినీ కలిపి ఎట్లా వర్క్ చేస్తాం అనేది ఆ కొలాబరేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఎజైల్ అంటే ఫాస్ట్గా, అంటే ఒక్కొక్క దానికి ఏదో 1 year ప్రణాళిక, 2 ఏళ్ల ప్రణాళిక కాకుండా 1 weekలో చేస్తాము. 1 week సక్సెస్ అయితే అవుతుంది, ఫెయిల్ అయితే అవుతుంది. ఫెయిల్ అయినా కూడా పర్లేదు, వీ లెర్న్ సంథింగ్ అండ్ మనం దాన్ని అట్లా చేయకుండా ఇంకో రకంగా చేసుకెళ్తాం. ఇటువంటి ఫాస్ట్ డెసిషన్స్, ఫాస్ట్ యాక్షన్స్, దట్ ఈస్ వాట్ ఈస్ ఎజైల్. సో ఆ ఎజైల్ వే ఆఫ్ డూయింగ్ చిన్న ఇది చేసుకొని మొత్తంగా కలిపి సొల్యూషన్ బిల్డ్ చేయడం, ఆ స్పీడ్ ఆఫ్ యాక్షన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎజైల్ లేకపోతే ఈరోజు దేంట్లో కూడా ఎవరు మనని అప్రిషియేట్ చేయరు. ఎజైల్ వే ఆఫ్ వర్కింగ్ అంటే ఇప్పుడు మనకుండే షై కానీ లేదా అటువంటి ఆస్పెక్ట్స్ నుంచి బయటకు ఎట్లా వస్తుంది. ఇందాక మాట్లాడిన డేటా డ్రివెన్ డెసిషన్స్లో మన సింపుల్ ఎగ్జాంపుల్ ఈజ్ లంచ్ ఇన్ మై ఒపీనియన్. సో డేటా డ్రివెన్ డెసిషన్స్ తీసుకున్నప్పుడు ఏది ఎందుకు ఇది అవుతుంది, ఓన్లీ సర్టన్ కర్రీ పీపుల్ ఆర్ నాట్ సాటిస్ఫైయింగ్, లేదా సర్టన్ థింగ్స్ ఈజ్ హైలీ సాటిస్ఫైడ్, ఎందుకు ఈ ఒక్కొక్క ఇష్యూస్లో సాటిస్ఫై అవుతున్నారు, ఒక్కొక్కటి సాటిస్ఫై అవ్వట్లేదు. ఈ డేటా తీసుకున్నప్పుడు దాంట్లో ఏమి యాక్షన్స్ తీసుకుంటే పీపుల్ విల్ గెట్ సాటిస్ఫాక్షన్ అండ్ బెటర్ ఫుడ్ వస్తుంది. ఇటువంటి డైమెన్షన్స్ తీసుకున్నప్పుడు వీఆర్ సీయింగ్, అంటే మేబీ అసలు ఈ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేయకముందు కనుక తీసుకుంటే మేబీ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ మేబీ less than 20, బట్ స్లోలీ దట్ వాజ్ రీచ్ టు 79.5. దట్ ఈస్ ఏ ఇంప్రూవ్మెంట్. ఇక్కడ డేటా నుంచి కూడా తీసుకున్న 67 నుంచి 79కి ఇంప్రూవ్ అయింది. దిస్ ఈస్ వాట్ ఈస్ ఏ ఇంప్రూవ్మెంట్స్ విత్ ద డేటా డ్రివెన్ డెసిషన్స్. ఇటువంటి డేటా డ్రివెన్ డెసిషన్స్, వీటన్నిటిని, ఈ నాలెడ్జ్ అంతా మనకు ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి మనం క్యాప్చర్ చేస్తున్నాం అనేది తీసుకున్నప్పుడు మనం లాస్ట్ 2 years నుంచి, ఆల్మోస్ట్ 2 or 3 years, 3 years నుంచి అట్లీస్ట్ సీనియర్ మేనేజ్మెంట్ అంతా కూడా వీఆర్ ఆల్ అటెండెడ్ వేరియస్ గార్ట్నర్ సింపోజియమ్స్ అండ్ అటెండింగ్ వరల్డ్ ట్రేడ్ ఫేర్స్. దీంతో వీ గాట్ ట్రిగర్స్, ఇది ఇక్కడ జరుగుతుంది అనేది ముందర మనకి వేకప్, అంటే మనం స్టార్టెడ్ నిద్ర లేకపోవడం అనేది బిగిన్ అయింది. సో వన్స్ నిద్ర లేచిన తర్వాత దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి, ఏం చేయాలి అనేది తీసుకున్నప్పుడు లాస్ట్ మేబీ 6 months బ్యాక్, 7-8 months బ్యాక్ వీ స్టార్టెడ్ థింకింగ్ వీ హ్యాడ్ టు క్రియేట్ ఏ ప్రాసెసెస్ అండ్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. ఈ ప్రాసెస్ బెస్ట్ ప్రాసెస్ ఎట్లా తీసుకురావాలి, స్కిల్ సెట్. అందుకని వేరియస్ ప్రాసెసెస్ ఓనర్స్ అని, స్కిల్ ఓనర్స్ అని వేరియస్ డిపార్ట్మెంట్ ఇది స్టార్ట్ చేసి వీ ట్రైడ్, బట్ అన్ఫార్చునేట్లీ వీఆర్ నాట్ ఏబుల్ టు సక్సీడ్. అప్పుడు ఎప్పుడైతే సక్సీడ్ అవ్వట్లేదు, మేబీ సక్సీడ్ అవ్వలేరు అని నేను అనుకోను, బట్ ఇట్ మే టేక్ లాంగర్ పీరియడ్, ఇంకో 2-3 years పట్టవచ్చు ఈ అన్నింటి నుంచి మనం బిల్డ్ చేయాలి అంటే. అందుకని మనం ఎప్పుడైతే ఇక్కడ మనం టైం ఎక్కువ తీసుకుంటుంది, వీ హ్యావ్ టు డూ ఫాస్ట్, వీ హ్యావ్ టు గ్రో ఫాస్ట్ అనే డైమెన్షన్ తీసుకున్నప్పుడు వీ గివెన్ ఏ అసైన్మెంట్ టు KPMG, asking them to bring the world best practices to the organization so that we'll be able to improve the things much faster rate, because they have experience in the worldwide, going to various countries and working in various projects, and ప్రపంచంలో ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీ గివెన్ ద ఎంగేజ్మెంట్ టు ద KPMG టు చేంజ్ ఇన్ టు ద న్యూ డైమెన్షన్స్. దిస్ ఈస్ వేర్ ద ఎండ్ the future journey. What I mean to say is that now we are learning, we woke up, we had now, one side we are seeing opportunities, the opportunities అన్ని ఏంటి అనేది మనం we'll be discussing whether for this thing. ఈ నుంచి
మనం అంతా మాట్లాడిన చేంజ్ ఏంటంటే వీఆర్ చేంజింగ్ ఇన్ టు ద స్మార్ట్ సొల్యూషన్స్. వాట్ ఈస్ దట్ స్మార్ట్ సొల్యూషన్? స్మార్ట్ అంటే ఏంటి? ఉందా స్మార్ట్? సో ఈ స్లైడ్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఒక పొలంలో నీళ్లు పెట్టాలంటే ఒక మోటార్ స్విచ్ ఆన్ చేయాలి. దట్ ఈస్ ఏ మాన్యువల్ వే ఆఫ్ స్విచ్చింగ్ ఆన్ ద మోటార్ ఆన్. ద సెకండ్ ఈస్ రిమోట్. బై సెల్ ఫోన్లో నేను ఇక్కడ నుంచి ఇంట్లో నుంచి కూర్చొని మోటార్ను ఆన్ చేస్తాం, ఆఫ్ చేస్తాం. ద థర్డ్ డైమెన్షన్ ఈస్ అక్కడ సాయిల్ మాయిశ్చర్ సెన్సర్ ఒకటి పెట్టి అక్కడ కనుక మాయిశ్చర్ తగ్గితే దెన్ ఇట్ ఈస్ స్విచ్ ఆన్. దిస్ ఈస్ ఏ ఇంటెలిజెంట్ సిస్టమ్. ద థర్డ్ సిస్టమ్ ఈజ్ స్మార్ట్. వాట్ ఈస్ స్మార్ట్? రేపు వర్షం పడబోతుందా, ఇవాళ డెసిషన్ తీసుకోవాలి, స్విచ్ ఆన్ చేయాలా వద్దా అనేది. రేపు వర్షం పడకపోతే స్విచ్ ఆన్ చేయాలి. రేపు కనుక వర్షం పడుతుంది అనుకుంటే మనం స్విచ్ ఆన్ చేయవలసి లేదు. దిస్ ఈజ్ స్మార్ట్. దట్ మీన్స్ ఇట్ ఈస్ ఎ మోర్ connected to the other systems and getting their data, and thereby will be saving electricity and all that. So this is a type of smart systems which we have to build. So andukani almost maybe 1 year back we thought we are talking ikkada konni akkada konni రకరకాల డైమెన్షన్స్ ఉన్నాయి, రకరకాల ప్రొడక్ట్స్ చేస్తున్నాం, రకరకాలు చేస్తున్నాం. సో వీటన్నిటి నుంచి మనం ఎట్లా ఫ్యూచర్ గురించి మనం మాట్లాడతాం. వాట్ ఈస్ ఫ్యూచర్ ఫర్ ఎలక్ట్రానిక్స్? ఏ ఏరియాలో మనం కాన్సన్ట్రేట్ చేయాలి, ఎక్కడ వర్క్ చేయాలి? టూ మెనీ వర్క్ చేసి ఉపయోగం లేదు, ఇక్కడ ఒకటి. అందుకని వీ డివైడెడ్ అండ్ ఫోకస్ ఆన్ 3-4 వర్టికల్స్. వన్ ఈజ్ సిగ్నలింగ్. బికాస్ సిగ్నలింగ్లో మనకు కోర్ స్ట్రెంగ్త్ ఉంది. ఎందుకంటే ఇన్నేళ్ల నుంచి మనం డేటా లాగర్స్ చేయడంతో ఆ సిగ్నలింగ్ సిస్టమ్స్ ఎట్లా పనిచేస్తాయి, ఈవెన్ రైల్వే ఇంజనీర్స్ తెలిసినంత అంత 100% కాకపోయినా మన వాళ్ళకి కూడా 70% వరకు ఆ సిగ్నలింగ్ డైమెన్షన్లో చాలా మటుకు మన దగ్గర నాలెడ్జ్ ఉంది. ఆ నాలెడ్జ్ అగైన్ సామరెడ్డి గారు లాంటి వాళ్ళు 2-3 మనకి అసిస్ట్ చేయడం, అంటే మన వర్క్ చేయడంతో ఆటోమేటిక్గా వీ స్ట్రెంగ్తెన్ దట్ సిగ్నలింగ్ డిపార్ట్మెంట్. కాబట్టి ఆ ఏరియాలో మనకి వీ హ్యావ్ ఎ స్ట్రాంగ్ దిస్ థింగ్. కాబట్టి సిగ్నలింగ్ నుంచి మనం వాట్ ఈస్ దట్ విచ్ వీ కెన్ గివ్ ఇట్. వాట్ ఈస్ దట్ అండ్ ఆబ్జెక్టివ్ ఈస్ మన ట్రైన్స్ ఇంత స్పీడ్తో ఇంత టైంతో రన్ అవుతున్నాయి, దానికి కుడ్ వి రెడ్యూస్ ఇట్. సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్ తమిళనాడు ఎక్స్ప్రెస్. ఢిల్లీ నుంచి చెన్నై వెళ్తుంది. మనకి విజయవాడ నుంచి తమిళనాడు ఎక్స్ప్రెస్ చెన్నై వెళ్ళడానికి ఆల్మోస్ట్ అది 425 కిలోమీటర్స్ డిస్టెన్స్ని మనం 7.5 అవర్స్లో ట్రావెల్ చేస్తుంది యాజ్ ఇట్ ఈస్. దాన్ని మనం స్టడీ చేసాం, అసలు ఎట్లా ఎక్కడెక్కడ ఆగుతుంది ఏంటి అనేది. తమిళనాడు ఎక్స్ప్రెస్ ఆల్మోస్ట్ రీచెస్ 120-130 కిలోమీటర్ స్పీడ్తో వెళ్తుంది. అంటే ఎంత పడుతుంది యావరేజ్న? ఆల్మోస్ట్ ఇట్ ఈస్ గోయింగ్, అంటే ఇట్ ఈస్ టేకింగ్ ఓన్లీ 60 kmph వెళ్తుంది యావరేజ్న. ఎందుకంటే 425 డివైడెడ్ బై 7.5 తీసుకుంటే ఆల్మోస్ట్ అరౌండ్ 60 యావరేజ్ కిలోమీటర్స్. దెర్ ఇస్ నో స్టాపేజ్. అంటే మనం విజయవాడలో వదిలితే ఇట్ ఈస్ గోయింగ్ టు చెన్నై ఇమీడియట్లీ. అంటే ఇమీడియట్ అంటే ఎక్కడ ఆపే పని లేదు దానికి. ఆపినప్పుడు ఎందుకు అంత టైం పడుతుంది? దట్స్ వాట్ మనం స్టార్ట్ వర్క్ చేసిన తర్వాత దాని నుంచి అర్థం చేసుకుంది ఏంటంటే అట్లీస్ట్ మినిమం ఒక 20% ఆఫ్ టైం వీ హ్యావ్ టు సేవ్. అంటే ఆ జర్నీ టైం 7.5 నుంచి కుడ్ యూ మేక్ ఇట్ సంథింగ్ లైక్ 6 hours. అంటే దిస్ ఈస్ ఏ వాల్యూ విచ్ వీఆర్ టాకింగ్. సో వాట్ ఈస్ దట్ వే వీ కెన్ డూ ఇట్ అనే దానికి వీ హ్యావ్ ఎ ప్లాన్స్. ఎట్లా చేయాలి దాని మీద చాలా ఎక్స్పెరిమెంట్స్ చేసాం. ఆ ఎక్స్పెరిమెంట్స్ అన్నిటి నుంచి మనం సిగ్నలింగ్లో తీసుకునే ఇంటరాక్టివ్ అంటే వాట్ ఎవర్ ద సిస్టమ్స్ కానీ సొల్యూషన్స్ బిల్డ్ చేయడం మూలన ఇండియన్ రైల్వేస్ మొత్తం కూడా 20% టైంని ట్రావెల్ టైంని తగ్గించగలము అనేది మన ఆలోచన. ఆ 20% ఎట్లా చేస్తాము, ఏం చేస్తాము అనే దాని మీద వీ హ్యావ్ ప్రణాళిక ఏమున్నాయి? వాట్ ఆర్ అవర్ ప్లానింగ్స్? ఒకటి, మన దగ్గర కొంత ప్లాట్ఫామ్ ఉంది, కొంత నాలెడ్జ్ ఉంది. ఎవరితో చేస్తే మనం తొందరగా బయటకు వెళ్తాం, రైల్వేని కన్విన్స్ చేయగలుగుతాం. అంటే అట్లాగే అక్కడ ఉన్న టెక్నాలజీ అంత మ్యాసివ్గా చేయాల్సిన దానికి కావాల్సిన కంప్యూటింగ్ పవర్ అవన్నీ ఎక్కడి నుంచి దొరుకుతాయి అనేది వేరియస్ డైమెన్షన్స్లో ఆలోచిస్తున్నప్పుడు మనకి వచ్చిన ఒక ఆపర్చునిటీ జీఈ, జనరల్ ఎలక్ట్రిక్. వాళ్ళ దగ్గర ప్రెడిక్స్ అనే ఒక పెద్ద ప్లాట్ఫామ్ ఉంది. ఆ ప్లాట్ఫామ్తో వాళ్ళతో మాట్లాడినప్పుడు దే సెడ్ ఓకే వీల్ కొలాబరేట్. దే ఆల్సో గాట్ ఎక్సైటెడ్. ఎందుకు ఎక్సైట్ అయ్యారంటే 20% టైం. వాట్ ఈస్ ది టుడేస్ ఇండియన్ రైల్వే బడ్జెట్? 1.7 lakh crore. 1.7 lakh crore నుంచి కనుక మనం 20% సేవ్ చేయగలిగితే దట్ మీన్స్ ఇట్ ఈస్ ఏ సంథింగ్ లైక్ ఏ 34,000 crores. 34,000 crores is a big money for even GE. So దాంట్లో మనం if you are able to get even 10% of the business combinedly from GE and Efftronics, that is a 3.4 thousand crores. This is a big money for both.
So that is where the dimension of what we are talking about, smart signaling. Okay, then there will be nuts and bolts and రకరకాల ఎక్విప్మెంట్ నుంచి మనం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తాం, దాన్ని రకరకాలుగా అనలైజ్ చేస్తాం, రకరకాల వాట్ ఈస్ కాల్డ్ ఆల్గరిథమ్స్ బిల్డ్ చేస్తాం, ఇందాక మాట్లాడినట్టుగా అనలిటిక్స్ అన్నిటిని వాడతాం. ఫైనల్లీ వీ షుడ్ అచీవ్ 20% of the growth. That is a reduction of time. That's the first aspect. The second dimension which we took is a smart building. Smart building అన్నప్పుడు ఏంటి? బిల్డింగ్ స్మార్ట్. వాట్ ఈస్ స్మార్ట్ హియర్? లైట్లన్నీ ఆన్ చేసుకుంటున్నాం, ఆఫ్ చేసుకుంటున్నాం, అది 6-7 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. అట్లాగే అక్కడ కార్బన్ డైఆక్సైడ్ మెజర్ చేస్తున్నాం, లేకపోతే టెంపరేచర్స్ మెజర్ చేస్తున్నాం, వీఆర్ కంట్రోలింగ్ ఆల్ దట్. దట్స్ నాట్ స్మార్ట్. ద హౌ టు బిల్డ్ స్మార్ట్. దీంతో ఆలోచించి ఒక కంక్లూజన్కి వచ్చింది ఏంటంటే స్మార్ట్ లివింగ్ని ఎట్లా తీసుకొస్తాం. వాట్ ఈస్ దట్ స్మార్ట్ లివింగ్? అగైన్ somebody will discuss, Krishna garu, but the issue is what is smart living. స్మార్ట్ లివింగ్లోకి లోపలికి వెళ్ళి చూసినప్పుడు మనం ఇంట్లో ఏం జరుగుతుంది, ప్రతి ఇంట్లో ఏం జరుగుతుంది. ఫస్ట్ హౌస్ వైఫ్కి మార్నింగ్ నుంచి సాయంత్రం దాకా తీసుకుంటే ఆల్మోస్ట్ ఒక అట్లీస్ట్ 6-7 గంటలన్నా అన్నం వండటం, అన్నం క్లీన్ చేయటం, లేకపోతే పనాళ్ళతో మేనేజ్ చేసుకోవటం, 6 గంటలన్నా టైం వేస్ట్ అవుతుంది. దిస్ వీ వాంట్ టు కట్ డౌన్ దాట్. దెర్ ఇస్ నో వాల్యూ ఇన్ దట్. ఏం జరుగుతుంది? చిన్న కూర, ఇంత కూర వండటానికి అంత టైం, ఇంత చిన్న కూర. అగైన్ ఆ కూర వండింది ఏం చేస్తున్నాం? పొద్దున వండి సాయంత్రం కూడా అదే ఫ్రిడ్జ్లో పెట్టి తింటాం, మళ్ళీ లేకపోతే 2వ రోజుకి తింటాం. అంటే ఒక రకంగా చెప్పాలంటే దాని మీద కూడా మనం ఎక్స్పెరిమెంట్ చేస్తే కష్టపడి చేసి మనం రోగాలు తెచ్చుకోవడానికి తింటున్నాం. సో దట్స్ నాట్ రైట్. దాన్ని ఎట్లా మార్చేయచ్చు? వాట్ ఈస్ దట్ చేంజ్ వీ హ్యావ్? అట్లాగే ఇప్పుడు చాలామంది పెద్ద ఫ్రెండ్స్ ఇళ్లలో చూస్తే 4 బెడ్రూమ్స్ 5 బెడ్రూమ్స్ హౌసెస్ కన్స్ట్రక్ట్ చేస్తారు. ఒక ఫ్రెండ్ చెప్తున్నాడు, ఈ హౌస్ కన్స్ట్రక్ట్ చేసినాక వాళ్ళ భార్యకి మార్నింగ్ లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునేదాకా ఈవెన్ 15 నిమిషాలు రెస్ట్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు. వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, ఇది క్లీనింగ్ అంటారు, అది క్లీనింగ్ అంటారు, ఇది అంటారు, ఆ పని అంతా అక్కడే సరిపోతుంది. సో దాన్ని అసలు ఎట్లా, ఎందుకు మనకి 4 బెడ్రూమ్స్ బెడ్రూమ్స్ ఎందుకు కావాలి? ఎక్స్ట్రా బెడ్రూమ్స్ ఎవరైనా గెస్ట్ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు యూ హ్యావ్ ఎక్స్ట్రా బెడ్రూమ్స్. ఎందుకు మనం తక్కువ రోజు రిక్వైర్మెంట్ ఉన్న 2 బెడ్రూమ్స్తో స్టార్ట్ చేసి 3వ బెడ్రూమ్ ఎప్పుడు కావాలంటే అక్కడే పక్కనే దొరికేటట్టు చేయొచ్చా? అట్లా రకరకాల డైమెన్షన్స్లో ఆలోచించినప్పుడు వి థాట్ దెర్ ఇస్ ఎ బిజినెస్ ఆపర్చునిటీ. సో దట్ ఈస్ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్ స్మార్ట్ బిల్డింగ్స్. సో ద అవుట్కమ్ ఈస్ we want to reduce the, yes, that is a overall cost of the buying the flat and reducing the running cost and better living. Anedi, that is what we are talking about, smart building. So how to go about it? We have some thoughts and we have to start working on it. We have to build algorithms, we have to build because every person is connected with smart homes. It is all possible now today. The other dimension which we are talking is smart cities. What is smart cities? Now already Government of India is talking about 200 smart cities, and already yesterday our people are telling there is something like 2 lakh crore business opportunity in India itself, and that is around again 60 odd and all. Anvesh will give the overall glimpse of it and maybe in the next sessions. So that is where already we have some POCs or some solutions which we made. వాటర్ స్కాడా కానీ, లేకపోతే వెదర్ మానిటరింగ్ కానీ, ట్రాఫిక్ సిగ్నల్స్ కానీ, లేకపోతే వీటిలో వర్క్ చేసి వీటన్నిటిలో మననే ఎందుకు చూజ్ చేసుకుంటాం? మనకిను తత్వం వాళ్ళకి డిఫరెన్స్ ఏంటి? దట్స్ ఓన్లీ ఐ విల్ టెల్ యూ. మనం ఆలోచించేది ఏది కూడా ఎండ్కి కస్టమర్కి వాల్యూ కావాలి అనేది ఆలోచిస్తున్నాం. దట్ ఈస్ మేక్స్ డిఫరెన్స్. తత్వం వాళ్ళందరూ ఎక్కువ మంది చేసేది ఏంటంటే దే వాంట్ సెల్ టెక్నాలజీ. ఇది పనికి వస్తా పనికి రాదు తెలదు, నా దగ్గర ఈ టెక్నాలజీని మీరు కొనుక్కోండి లేకపోతే లేదు. మనం దాని నుంచి ఎట్లా ఇది చేస్తాం, ఏ రకంగా ఉపయోగపడుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే విజయవాడ మనం బెంచ్ సర్కిల్ నుంచి మనం ఎంజీ రోడ్ తీసుకుంటే మనం క్రియేట్ చేసిన యూటర్న్స్ కాన్సెప్ట్, అది పరంగా చెప్పాలంటే మనకి బిజినెస్కి ఆపోజిట్. మన సిగ్నల్స్ అమ్ముకుంటే మనకి ఎక్కువ డబ్బులు వస్తాయి. సిగ్నల్స్ వద్దు, తీసుకెళ్ళి యూటర్న్స్ పెట్టండి అని చెప్పాం. యూటర్న్స్ పెట్టినాక ఏమైంది? ప్రాక్టికల్గా మనం 2 years బ్యాక్ కనుక ఈ యూటర్న్స్ స్టార్ట్ చేయకముందు అట్లీస్ట్ 15 to 20 minutes బెంచ్ సర్కిల్ నుంచి రైల్వే స్టేషన్ కానీ బస్ స్టాండ్కి వెళ్ళే టైము నౌ ఇట్ ఈస్ రెడ్యూస్డ్ టు హాఫ్. ఈవెన్ ట్రాఫిక్ ఈస్ డబుల్.
సో దట్ ఈస్ వేర్ ద వాల్యూ వస్. ఇటువంటి వాల్యూ వస్తుంది కాబట్టి వీళ్ళు వాల్యూ డైమెన్షన్లో థింక్ చేస్తున్నారని మనకి ఎక్కడికి వెళ్ళినా కానీ పీపుల్ ఆర్ నౌ ఇన్వైటింగ్ అండ్ ఆస్కింగ్ అస్ టు వర్క్ విత్ దెమ్. సో దట్ ఈస్ వాట్ ఈస్ ఏ ఆపర్చునిటీ ఫర్ అస్, బికాస్ వీఆర్ టాకింగ్ అబౌట్ టోటల్ సొల్యూషన్ రాదర్ దెన్ టాకింగ్ అబౌట్ ఓన్లీ how to sell our technology. That's the dimension which makes the difference for a smart cities. Next, ఈ అన్నింటిలో ఏవో చేసాం, ఈ మూడు కాకుండా ఇంకేమైనా పాసిబిలిటీస్ ఉన్నాయనేది ఆలోచించుకున్నప్పుడు మనకి ఈ ఐఓటీలో రకరకాలు చేసాం కాబట్టి ఐఓటీ సర్వీసెస్ ఏమన్నా మనం అదర్ కంపెనీస్కి కానీ ఎవరికైనా చేసి వచ్చా అనే డైమెన్షన్ ఆలోచించినప్పుడు విత్ థాట్ ఆఫ్ ఐఓటీ సర్వీస్. ఐఓటీలో మనకి ఈ టెక్నాలజీని ఎట్లా అడాప్ట్ చేయాలి ఇదంతా ఉన్న ఎక్స్పీరియన్స్ని మనం అదర్ కంపెనీస్ కూడా ఏదైనా వర్క్ చేసి మనం అక్కడ ఏదైనా కొంత రెవెన్యూ తీసుకోవచ్చు. అండ్ అఫ్ కోర్స్ ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఛాలెంజెస్. ఐఎమ్ నాట్ సెయింగ్ ఇదంతా పర్ఫెక్ట్గా రేపు అనుకున్నది ఇట్లా అయిపోద్ది అని. మనం దానికి చాలా కష్టపడాలి, మనం చాలా ప్రిపేర్నెస్ కావాలి. అట్లాగే గవర్నమెంట్ సైడ్ నుంచి ఇప్పుడు స్మార్ట్ సిటీస్లో డబ్బులు పెట్టగలగాలి, లేకపోతే ఇవన్నీ రకరకాల ఛాలెంజెస్. బట్ విత్ ఆల్ దట్ ఛాలెంజెస్ అగైన్ ఆపర్చునిటీస్ ఆర్ టూ బిగ్. ఈ ఆపర్చునిటీస్ని ఎట్లా వాడుకుంటా మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ హౌ యూ చేంజ్. దట్ చేంజ్ ఈజ్ ఏ మోర్ ఇంపార్టెంట్. వాట్స్ ఫ్యూచర్ అనేది దట్స్ వాట్ ఐ సెడ్. రెడ్యూస్ స్మార్ట్ లివింగ్, రెడ్యూస్ జర్నీ టైమ్ బై 20%, helping industry to transform into the smart and reducing carbon footprint of cities by 10%. This is a targets. This is what we want to achieve. Okay, I am not talking about technology, I am not talking about this. But end of the day, these are all targets. So, how to achieve that target and how to do it is a big challenge. Few days back, we have a meeting with the CII Southern Council. CII has, each state has a offices and then officers, and the southern states, all 6 states has one more, say committee. For that committee, the Southern States Committee is a Vikram Kirloskar, and he came to Vijayawada, and he has interaction with the members. He said, in a simple terms, he said, CII is like a buffet. Buffet అంటే ఇప్పుడు మనం ఫుడ్ తీసుకుంటాం, వెనకేం చేసేవాళ్ళు చైర్స్ టేబుల్స్ వేసి భోజనం పెట్టి, అంటే అప్పుడు ఏమవుతుంది, చైర్స్ భోజనం పెడితే వరుసగా అన్నీ పెడతారు, మీరు తీసుకోవాలా లేదా అని మీ అంతే. బట్ సంబడి విల్ యూ టు ఎవరీ, అంటే ఓన్లీ చాయిస్ టు సెలెక్ట్ ఎస్ నో ఓన్లీ. Majority of the time you take and see if this is not good, you will throw it out. But if you are in a buffet, the things is put aside. Are you going and picking up? మీరు వెళ్ళాలి అని తీసుకుంటున్నారా? మీరు తీసుకుంటే ఏదేది ఉంది రుచి చూసి అన్ని తీసుకుంటే యూ కెన్ మంచి తినవచ్చు. మీరు ఇక్కడ కూర్చొని ఎవరో వచ్చి నాకు తీసుకొచ్చి పెడతారంటే రాదు, ఏమి రాదు. ఆ ఇనిషియేటివ్, వాట్ ఈస్ కాల్డ్ యాంగ్జైటీ అనే పదం కాదు, వాట్ ఈస్ రైట్ వర్డ్ ఈస్ యాస్పిరేషన్. మనకి కోరిక అనేది ఉంటే చేయాలి, ఏదో పెద్దది అచీవ్ చేయాలి అనే కోరిక కనుక మనలో ఉంటే అచీవ్ చేయడానికి. దీని గురించి అగైన్ మేబీ ఈవినింగ్ ఐ విల్ టాక్ సమ్ మోర్ టైమ్. బట్ బ్రాడర్ ఆస్పెక్ట్ ఇస్ అది అచీవ్ చేయాలనే కోరిక మోస్ట్ ఇంపార్టెంట్. నాట్ బికాస్ ఆఫ్ సంబడి, బికాస్ ఆఫ్ సంథింగ్, బట్ ఐ వాంట్ టు అచీవ్ సంథింగ్. ఈ కోరిక అనేది ఎట్లా బిల్డప్ చేసుకోవాలి ఏంటి అనేది నౌ హౌ టు మేక్ ఆల్ ఆఫ్ యూ టు బి మోర్ యాస్పిరెంట్స్ అండ్ క్రియేట్ more aspirant company. This is where really the challenge for the future growth. It is not going to be like olden days, railways will give a tender and we will execute the tender. No chance. That dimensions will be out. Maybe we may survive for a few years, but we can't go beyond. ఈ 32 years అయినాక వన్ ఇంకో 32 years లేదా ఇంకో 100 years మనం రన్ అవ్వాలి అంటే we have to continuously change. This is a one tipping point of change because of Industry 4.